ఇఫ్ బ్లాక్ ఒకటి నేర్చుకున్నాం కదా. సో ఇఫ్ కాన్సెప్ట్ లో మనము ఇఫ్ కండిషన్ కాన్సెప్ట్ లో ఇంకొంచెం కొన్ని ప్రోగ్రామ్స్ చేద్దాం. ఆ ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత మనం ఫర్ లూప్ లోకి వెళ్దాం. ఓకే, సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ కాన్సెప్ట్. నేను ఈరోజు కొన్ని సమ్స్ చెప్పేస్తానండి నేను మీకు. అంటే నేనే కొన్ని క్వశ్చన్ ఇచ్చి కొన్ని సమ్స్ నేను చెప్తాను. చెప్పిన తర్వాత మీకు ఈవినింగ్ కల్లా మీకు టాస్క్లు ఇస్తాను. ఆ టాస్క్లు చెయ్యండి. ఎందుకంటే ఈ రోజు నుంచి నేను ఫర్ లూప్ కూడా చెప్పేస్తాను కాబట్టి నాకు ఇప్పుడు ఫ్రీగా నేను టాస్క్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఓకే, ఇఫ్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఇఫ్ కాన్సెప్ట్ లో మనం ఒకసారి అనుకున్నాం కదా సార్, ఇది లాజికల్ గేట్ చెప్పినప్పుడు సార్ ఈ లాజికల్ గేట్ ఫంక్షన్ అనేది ఇఫ్ కాన్సెప్ట్ లో ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చాలా మంది అడిగారు. లాజికల్ గేట్స్ తోనే మనం ఒక ఇఫ్ కాన్సెప్ట్ మనం చేద్దాం. మనం కొన్ని ఇఫ్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్స్ చేద్దాం. మనం ఒకసారి ఉండండి. ఫస్ట్ లాజికల్ అండ్ ఉపయోగించి ఒక ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే, లాజికల్ అండ్ ఉపయోగించి ఒక ప్రోగ్రామ్ చేద్దాం. ఆ తర్వాత మిగతా స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, సపోజ్ నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కాపీ చేస్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ ఒకసారి మీరు చూస్తే దీని ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఇఫ్ కాన్సెప్ట్ కింద ఇక్కడ ఇది కాన్సెప్ట్ నేమ్ అండి. మళ్ళీ దీన్ని ఒక ప్రోగ్రామ్ కింద మీరు ట్రీట్ చేయొద్దు. నేను ఇక్కడ కలర్ కూడా వేస్తాను చూడండి. ఇది కాన్సెప్ట్ నేమ్ ఇది. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ అనమాట. కింద నుంచి. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను అండ్ ఆపరేషన్ ఉపయోగించడానికి నేను ఏం చేస్తున్నానంటే మీకు ఇచ్చే ప్రోగ్రామ్ ఏంటి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే మనకి పబ్లిక్ హాలిడే. అంటే ఇప్పుడు మనం లీవ్ రావాలంటే మనకి ఆ రోజు సండే అయ్యి ఉండాలి, అట్ ద సేమ్ టైం హాలిడే అయ్యి ఉండాలి. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు పబ్లిక్ హాలిడేస్ అంటారు కదా, పబ్లిక్ హాలిడే అంటే హాలిడే కాదనమాట. ఈ ప్రోగ్రామ్ ప్రకారం రూల్ ఏంటంటే అది పబ్లిక్ హాలిడే అయ్యి ఉండాలి, అది సండే రోజు వచ్చి ఉండాలి. అప్పుడే మనకి హాలిడే అని వస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇది అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇట్ ఈస్ హాలిడే. ఓకే, ఇట్ ఈస్ హాలిడే అనేది ఏంటంటే ఒక వేరియబుల్ నేమ్. ఇంతకుముందు మనం ఏ ఈక్వల్ టు ఇంటి ఇన్పుట్ అవ్వమని చెప్పేసి అన్నాం కదా, అలాంటిదే ఇది కూడా అండి. అలాంటిదే ఇట్ ఈస్ హాలిడే అనేది ఒక వేరియబుల్ నేమ్. ఓకే, ఇట్ ఈస్ హాలిడే అనేది ఒక వేరియబుల్ నేమ్. ఇక్కడ నేను ఏమంటున్నాను, ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ యువర్ ఇన్పుట్ 0 or 1 అని చెప్పేసి అంటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ లైన్ లో ఏం చేశాను నేను, ఇఫ్ ఇక్కడ నేను ఇఫ్ అన్నాను. నేను ఇది గుర్తుపెట్టుకోండి, ఇఫ్ కండిషన్ వాడుతున్నాను ఎందుకంటే అది పక్కన ఉంది కదా, అది కూడా వేరియబుల్ నేమ్ అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇఫ్ అని నేను ఇచ్చాను కదా, సో ఇఫ్ ఇట్ ఈస్ హాలిడే. ఓకే, ఇట్ ఈస్ సండే అంటే ఏంటి, ఇక్కడ 2 ఇన్పుట్స్ ఇవ్వాలి మనం. ఇక్కడ చూడండి ఇస్తాను. ఇక్కడ నేను ఓకే, ఇక్కడ చూడండి ఇట్ ఈస్ హాలిడే అని ఉంది కదా, ఇక్కడ నేను ఇంకోటి ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇక్కడ ఇట్ ఈస్ సండే ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ enter the values. Okay, values of your input 0 or 1. ఓకే, ఇలా రాశాను నేను. అంటే ఏంటి,
ఫస్ట్ మనకి ఇట్ ఈస్ హాలిడేని ఎంటర్ ఇది ఇన్పుట్ ఇవ్వమని అడుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ హాలిడే ఇన్పుట్ ఇవ్వమని అడుగుతుంది. ఇట్ ఈస్ హాలిడే ఇన్పుట్ ఇవ్వమని అడిగినప్పుడు మీరు చూసుకుంటే నేను 0 or 1 ఎంటర్ చేయమంటాను, అవునా? అలాగే ఇట్ ఈస్ సండే, ఇట్ ఈస్ సండే అన్నప్పుడు కూడా ఒక ఇన్పుట్ అనేది ఎంటర్ చేయమంటాం. ఎంటర్ చేయమన్నప్పుడు 0 or 1 అనేది ఎంటర్ చేస్తాం. ఓకే, 0 కానీ 1 కానీ ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఇప్పుడు ఎండ్ లాజిక్ ఉపయోగించినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇఫ్ ఇట్ ఈస్ హాలిడే అండ్ సండే, ఇఫ్ ఇట్ ఈస్ హాలిడే అండ్ సండే, ఇక్కడ మనం మళ్ళీ ఫస్ట్ వస్తాం చూడండి. ఇట్ ఈస్ హాలిడే అన్నప్పుడు ఇన్పుట్ మనం ఎంటర్ చేయమన్నప్పుడు మనం 1 అని ఎంటర్ చేసామనుకోండి ట్రూ అని అర్థం, 1 అని ఎంటర్ చేస్తే ట్రూ అని అర్థం, 0 అని ఎంటర్ చేస్తే ఫాల్స్ అని అర్థం. ఓకే, 1 అని ఎంటర్ చేస్తే 0, 1 అని ఎంటర్ చేస్తే ట్రూ, 0 అని ఎంటర్ చేస్తే ఫాల్స్. అలాగే ఇట్ ఈస్ సండే అన్నది కదా, ఇట్ ఈస్ సండే అనేది కూడా ఏంటి, ఇక్కడ ఇట్ ఈస్ సండే అనేది కూడా మనం ఇన్పుట్ అనేది ఎంటర్ చేస్తాం. అక్కడ కూడా ఏంటంటే 1 అని ఎంటర్ చేస్తే ట్రూ అని, 0 అని ఎంటర్ చేస్తే ఫాల్స్ అని చెప్పేసి అని అర్థం అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ సండే అండ్ ఇట్ ఈస్ హాలిడే, ఇట్ ఈస్ సండే, ఇట్ ఈస్ హాలిడే అండ్ ఇట్ ఈస్ సండే, ఈ రెండు వేరియబుల్స్ కదా. అంటే ఏంటి, ఇక్కడ మనం ఇంతకుముందు లాజికల్ గేట్స్ ఆపరేషన్ చేసినప్పుడు మీరు కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ మనం ఏ అండ్ బి అని ఎలాగైతే అన్నామో, ఇక్కడ ఏ ప్లేస్ లో ఇట్ ఈస్ హాలిడే అని ఒకటి ఉంది, బి ప్లేస్ లో ఇట్ ఈస్ సండే అని ఒకటి ఉంది. ఇప్పుడు అండ్ గేట్ లాజిక్ ప్రకారం అర్థం ఏంటి? ఇఫ్ ఇట్ ఈస్ హాలిడే అండ్ ఇట్ ఈస్ సండే అని అన్నానంటే దాని అర్థం ఏంటంటే ట్రూ అయితే, అంటే ఇఫ్ ఇట్ ఈస్ హాలిడే అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సండే, ఈ రెండు 1-1 అయితే, ఓకే, ఈ రెండు 1-1 అయితే ఇది ప్రింట్ సండే ఈజ్ ఫండే. ఒకవేళ ఒకటి 1 ఒకటి 0 ఒకటి 0 ఒకటి 1 రెండు 0 అయితే కనుక, అంటే అండ్ గేట్ లాజిక్ ప్రకారం అన్ని అవుట్పుట్స్ హై కాకపోతే కనుక ఎల్స్ ప్రింట్ నాట్ హాలిడే బ్రో ప్లీజ్ స్టార్ట్ వర్కింగ్. ఓకే, ఈ ప్రోగ్రామ్ అర్థమైందండి ఇది. సో ఇది అండ్ గేట్. ఇప్పుడు అండ్ గేట్ ని మనం ఎక్కడ, ఇది కండిషనల్ స్టేట్మెంట్ ని అండ్ గేట్స్ ని ఇక్కడ ఇఫ్ బ్లాక్ లో ఎక్కువ ఉపయోగిస్తాం, ఇఫ్ కండిషన్స్ లో ఎక్కువ ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేస్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే అడుగుతుంది చూడండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఇక్కడ రన్ చేస్తుంటే నేను ఎంటర్ ద వాల్యూ ఆఫ్ యువర్ ఇన్పుట్ 0 or 1 అంటే 1 అని ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇన్పుట్ అడగాలి. అక్కడ నేను కండిషన్ రాయలేదు, ఒక నిమిషం అండి. ఒక నిమిషం అండి, ఇది కాపీ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేస్తున్నాను. రన్ చేస్తే ఫస్ట్ 1 ఇచ్చాను, అంటే ఏంటి, ఇట్ ఈస్ సండే, అంటే ఈ ఫస్ట్ ది ఇట్ ఈస్ హాలిడే అని చెప్పేసి అడిగింది, అది 1 అని ఇచ్చాను. 1 అని అంటే అవును అని అర్థం, అంటే ట్రూ, ఇట్ ఈస్ హాలిడే అనేది ట్రూ. ఇప్పుడు సండే అనేది నేను 0 ఇచ్చాను, అంటే సండే కాదు అని చెప్తున్నా. ఇక్కడ చూడండి, నాట్ హాలిడే బ్రో ప్లీజ్ స్టార్ట్ వర్కింగ్, బికాస్ ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ ఇచ్చాను కదా. ఇఫ్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది ట్రూ, అండర్ లాజిక్ అనేది 1-1 అయితేనే ఇది ప్రింట్ అవుతుంది, లేదంటే ఇక్కడ ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. సో అండ్ లాజిక్ ప్రకారం మనం ప్రోగ్రామ్స్ చేయాలంటే ఇలా ఒకటి ఉపయోగించుకోవచ్చు. అలాగే సేమ్ ప్రోగ్రామ్ మనం ఆర్ లాజిక్ కూడా ఉపయోగించుకోవచ్చు. చూడండి, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇట్ ఈస్ హాలిడే అండ్ ఆర్, ఇక్కడ ఆర్ పెట్టారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ హాలిడే ఆర్ ఇట్ ఈస్ సండే అని పెడితే ఏమవుతుంది, ఈ టైంలో ఏమవుతుందంటే ఇక్కడ ఇట్ ఈస్ హాలిడే ఆర్ ఇట్ ఈస్ సండే అని పెడితే ఏదన్నా ఒకటి, అంటే సండే అయినా మనకి ప్రింట్ సండే అని ప్రింట్ అయిపోతుంది, ప్రింట్ సండే ఫండే అని ప్రింట్ అవుతుంది, లేదా అది హాలిడే అయినా సండే ఫండే అని చెప్పేసి ప్రింట్ అయిపోతుంది. ఓకే, అంటే ఇక్కడ ఆర్ గేట్ యొక్క లాజిక్ ఏంటి,
ఇఫ్ ఇట్ ఈస్ హాలిడే ఆర్ ఇట్ ఈస్ సండే అంటే హాలిడే కానీ లేదా సండే కానీ ఏదో ఒకటి 1 అయితే చాలు. 2 0 అవుతున్నప్పుడే ఇక్కడ నాట్ హాలిడే అని వస్తుంది, కానీ రెండిట్లో ఏదో ఒకటైనా సరే ఇక్కడ సండే అని వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఈ లాజిక్ మరి ఇక్కడ చూడండి, ఇదిగోండి ఆర్ గేట్ లాజిక్ ఇక్కడ ఉంది చూడండి. ఇట్ ఈస్ సండే అని రిపోర్ట్ తీసుకున్నాను, ఇట్ ఈస్ పబ్లిక్ హాలిడే అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. ఈ రెండు వేరియబుల్ నేమ్స్ అండి, సింపుల్ గా రెండు వేరియబుల్ నేమ్స్. ఇఫ్ ఇట్ ఈస్ సండే ఆర్ ఇట్ ఈస్ పబ్లిక్ హాలిడే అంటే ఈ రెండిట్లో ఏ ఒక్కటి 1 అయినా సరే ఇది ప్రింట్ చేయమంటున్నా. ఓకే, లేదు ఈ రెండిట్లో రెండు ఫాల్స్ అయితే మాత్రం ఇది ప్రింట్ చేయమంటున్నా. చూడండి ఒకసారి, ఇప్పుడు నేను ఆర్ గేట్ టెస్ట్ చేస్తాను. ఇక్కడ 1 ఇచ్చాను, ఇక్కడ 0 ఇచ్చాను. టుడేస్ హాలిడే, ఎందుకంటే నేను సండేనా అంటే కాదని అంటున్నా, కానీ పబ్లిక్ హాలిడే సండే అంటే అవునంటున్నాను, పబ్లిక్ హాలిడే కాదంటున్నాను. సో సండే కాబట్టి హాలిడే. అలాగే సండే అంటే కాదంటున్నాను, అంటే 0 అంటే కాదని, పబ్లిక్ హాలిడే అంటే అవును అంటున్నాను. టుడేస్ హాలిడే లెట్స్ ఎంజాయ్. ఓకే, అంటే అది సండే అయినా పబ్లిక్ హాలిడే అయినా ఇట్లా వస్తుంది. లేదు చూడండి, ఇప్పుడు సండేను కాదు అంటే 0 ఇచ్చాను, పబ్లిక్ హాలిడేను కూడా కాదు, 2 0 ఇస్తే నాట్ హాలిడే బ్రో, ప్లీజ్ స్టార్ట్ వర్కింగ్. ఓకే, సో అదనమాట. అలాగే ఇప్పుడు నాట్ గేట్ ఆపరేషన్ చూసుకుందాం. నాట్ గేట్ ఆపరేషన్ చూసుకుందాం. ఒక్క నిమిషం అండి, నాట్ గేట్ పెట్టుకోను. నాట్ గేట్, ఈ నాట్ గేట్ ఆపరేషన్ కి నేను ఏం ఉపయోగిస్తున్నానంటే లాజిక్ ఒక చిన్న మూవీ డైలాగ్ టైప్ అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ చెక్ యువర్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నాం. చెక్ యువర్ బ్యాలెన్స్ అనేది ఏంటండి, వేరియబుల్ నేమ్. అంటే ఏ ఈక్వల్ టు ఇంటి ఇన్పుట్ ఓపెన్ తీసుకున్నాం కదా, ఆ ఏ ప్లేస్ లో చెక్ యువర్ బ్యాలెన్స్ అని చెప్పేసి కొంచెం వేరియబుల్ నేమ్ అనేది పెద్దగా తీసుకున్నాం. ఆ తర్వాత ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి ఎంటర్ యువర్ థాట్ ఇన్ 0 or 1. ఇక్కడ 0 or 1 అంటే అర్థం ఏంటంటే 0 అంటే మీరు లేదనుకుంటున్నారండి, 1 అంటే మీరు ఉందనుకుంటున్నారండి. అంటే మీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేదనుకుంటే 0 ఎంటర్ చేయాలి, 1 అనుకుంటే ఉందనుకుంటే 1 అని ఎంటర్ చేయాలి. ఇఫ్ చెక్ యువర్ బ్యాలెన్స్ ఈజ్ == 1 అంటే మీరు ఉంది అనుకుంటే, ఒకవేళ చెక్ యువర్ బ్యాలెన్స్ దగ్గర మీరు 1 ఎంటర్ చేస్తే ప్రింట్ గాన్ ఉండదు, అక్కడ మీ బ్యాలెన్స్ అంతా గాన్ అవుతుంది, పోతుంది మొత్తం. ఒకవేళ లేదు 0 ఎంటర్ చేశారనుకోండి సేఫ్ అవుతుంది. ఇదంతా చూస్తా ఇది మొత్తం ఈ ప్రోగ్రామ్ మొత్తం చూస్తుంటే ఏదైనా సినిమా గుర్తొస్తుందా మీకు? ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే ఏమైనా సినిమా గుర్తొస్తుందా మీకు? చివరిలో హీరో చెప్తారు కదా విలన్ తోటి, ఎస్ అలాగే సింపుల్ గా ఏంటంటే ఇప్పుడు దానికి ఇన్స్పిరేషన్ గా ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా రాసేది చూడండి ఇక్కడ. ఇప్పుడు సపోజ్ ఎంటర్ యువర్ థాట్ ఇన్ 0 or 1 అని ఎంటర్ చేశానంటే దాని అర్థం నా బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉందని చెప్పేసి నేను ఎంటర్ చేస్తాను, ఆన్సర్ గాన్ అని వస్తుంది, ఎందుకంటే నేను ఉందనుకున్నాను కాబట్టి. తర్వాత 0 అని ఎంటర్ చేస్తే సేఫ్ అని వస్తుంది, బికాస్ లేదు కాబట్టి. ఓకే, ఇదనమాట. ఆ తర్వాత ఇది ఇప్పుడు ఇఫ్ క్లాస్ లో ఇఫ్ కి సంబంధించిన క్లాస్ ఇదండి. సరే, నేను ఒక చిన్న ప్రోగ్రామ్ ఇస్తాను మీకు, ఒక నిమిషం ఉండండి, అది నేను చెప్తాను. నేను ఇదిగోండి ఇదే ప్రోగ్రామ్ ఇక్కడ. ఒక్క నిమిషం ఉండండి. ఇఫ్ కు సంబంధించి ఇఫ్ కి సంబంధించి అప్పుడే కాదు. సో ఇఫ్ కి సంబంధించి క్లాసెస్, ఇఫ్ కి సంబంధించి ప్రోగ్రామ్స్ అన్ని ఇలా ఉంటాయండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ ఇంకొక ప్రోగ్రామ్ చెప్తాను, దాని తర్వాత మీరు మిగతా రన్నింగ్ లోకి వెళ్తారు. కానీ మీరు
ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఇది ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ ప్రోగ్రామ్, అంటే మన పవర్ బిల్ వస్తుంది కదా, ఆ పవర్ బిల్ ప్రోగ్రామ్ అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ కండిషన్ ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు సపోజ్ యూనిట్స్ బిట్వీన్ 0 to 50, అంటే 0 నుంచి 50 మధ్యలో ఉంటాయి కనుక పర్ యూనిట్ కి 0.50 రూపీస్, అంటే ₹1 కాస్ట్ పడాలి. యూనిట్స్ కనుక 50 to 100 మధ్యలో ఉంటే ₹1 పడాలి. లేదు 100 to 150 ఉంటే 1.50 పడాలి. 150 to 200 ఉంటే 200 పడాలి. 200 to 250 ఉంటే 300 పడాలి. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ దీనికి ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలంటే చెప్తే చూడండి. ఇలాంటి ప్రోగ్రామ్లు వచ్చేటప్పుడు మనం ఫస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఏదో ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఫస్ట్ ఏంటి, ఇప్పుడు నేను ఏ తీసుకున్నా, ఇక్కడ రాస్తా చూడండి ప్రోగ్రామ్ అని. ప్రోగ్రామ్ తీసుకొని ఇక్కడ మీరు చూసుకుంటే ఏ ఈక్వల్ టు, నేను ఏ ఈక్వల్ టు ఏం చేస్తున్నాను, ఇక్కడ యూనిట్స్ అనేది రౌండెడ్ ఫిగర్ లో ఉంటుంది. అది 50 పాయింట్లు ఉండదు, రౌండెడ్ ఫిగర్ ఉంటుంది కాబట్టి నేను ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ యూనిట్స్ అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చాను. ఎంటర్ యువర్ యూనిట్స్ అని చెప్పేసి ఇలా ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళాను, అంటే ఫస్ట్ యూనిట్స్ అనేవి ఎంటర్ చేశాను. అంటే ఇక్కడ ఏంటి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఫస్ట్ నన్ను ఏమడుగుతుంది, యూనిట్స్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇఫ్ కాన్సెప్ట్ ఉపయోగించాలి. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అయితే ఇఫ్ ఏ అనేది 0 కన్నా ఎక్కువ, గ్రేటర్ దాన్ అంటే ఎక్కువ అని, 0 కన్నా ఎక్కువ ఉండి 50కి ఈక్వల్ గాను లేదా 50కి తక్కువగాను ఉంటే అప్పుడు నేను ఏం చేయాలంటాను, ప్రింట్ యువర్ బిల్ ఈజ్ అని చెప్పి ఇక్కడ కామా పెట్టుకున్నాను. కొటేషన్, సింగిల్ కొటేషన్ పెట్టుకుని ఇక్కడ కామా పెట్టుకొని నేను ఏం చేస్తున్నానంటే ఏ ఇంటూ, అంటే ఆ యూనిట్స్ ఇంటూ ఎంతతో మల్టిప్లై అవ్వాలండి, 0.50తో మల్టిప్లై అయ్యి అక్కడ రిజల్ట్ వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఎల్ఇఫ్, ఇక్కడ నేను మళ్ళీ ఇఫ్ వాడతలేదు, ఇంకా డైరెక్ట్ గా ఎల్ఇఫ్ అనేది వాడుతున్నాను. ఎల్ఇఫ్ ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏమవుతుందండి, ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ 50 అండ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అయితే ప్రింట్, ఇప్పుడేం రాస్తామండి, సేమ్ ఇదే ప్రోగ్రామ్ ఇక్కడ కాపీ పేస్ట్ అండి. ఇక్కడ ప్రతిది కూడా ప్రతి లైన్ కాపీ పేస్ట్ రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సింపుల్ గా మీకు చూడండి, ఇక్కడ నేను ఏం చేయాలి, ఇక్కడ ₹1తో మల్టిప్లై చేయాలి, ఏ ఇంటూ 1 చేయాలి. ఇప్పుడు సపోజ్ ఈ రెండు లైన్లు ఇక్కడ మళ్ళీ నేను ఎల్ఇఫ్ కాన్సెప్ట్ మళ్ళీ చేయకుండా ఇక్కడ కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తాను. ఎల్ఇఫ్ ఏ లెస్ దాన్ 100 ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 150 అయితే ఇది 1.50తో మల్టిప్లై అవ్వాలి. ఓకే, అలాగే ఇక్కడ ఎన్ని కండిషన్లు ఉన్నాయి చూడండి ఒకసారి. మనకి 200 to 250 వరకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 150 200 ఒకటి ఉంది, ఈ కండిషన్ కూడా రాద్దాం మనం. ఓకే, ఇక్కడ వచ్చింది ఏ ఇస్ గ్రేటర్ దాన్ 150 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200 అయితే ఇక్కడ మనం 2తో మల్టిప్లై చేయాలా, ఇక్కడ ఎంత మల్టిప్లై చేయాలో ఒకసారి చూద్దాం ఉండండి.
0 to 150 2 తో మల్టిప్లై చేయాలి ఇక్కడ ఇది 2 తో మల్టిప్లై చేయాలండి ఇది 2.00 ఓకే 2.00 తో యూనిట్ వాల్యూ అనేది మల్టిప్లై చేయాలి ఆ తర్వాత ఎల్ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 100 ఏ గ్రేటర్ దాన్ 200 అండ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 250 అయితే బిల్ ఎంత 200 to 250 అయితే 3 తో మల్టిప్లై చేయమన్నా ఓకే ఓకే 3.00 తో మల్టిప్లై చేయమన్నా ఏని ఇప్పుడు ఫైనల్ గా ఎల్స్ స్టేట్మెంట్ వాడుకుంటున్నాను ఎల్స్ అంటే ఇక్కడ 0 కన్నా తక్కువ ఉండదు కదా సో యూనిట్స్ అనేవి పాజిటివ్ లో ఉంటుంది కాబట్టి ఇంకా అంతకన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి ఇంకా అప్పుడు ఎల్స్ ఇంకా 250 కన్నా ఎక్కువ వచ్చేసిందంటే అప్పుడు మనం ఏం వాడతాం ప్రింట్ యువర్ bill is okay print your bill is a into 5 అంటే ఇక్కడ నుంచి ఎక్కువ పవర్ కన్సంప్షన్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు సో ఇలా ఉంటుంది అనమాట పవర్ బిల్ అన్న ఇఫ్ క్లాజ్ ఉపయోగించుకొని ఎల్ఇఫ్ కాన్సెప్ట్ చూసారు కదా ఈ ఇఫ్ ఎల్ఇఫ్ కాన్సెప్ట్ ఉపయోగించుకొని ఇలా ఉపయోగించుకొని చేసుకోవచ్చు పవర్ బిల్ ప్రోగ్రామ్ మీరు చూసారు కదా చాలా సింపుల్ ఒక్క 2 లైన్లు రాయడం వస్తే చాలు ఆటోమేటిక్ గా అదే లైన్ కాపీ పేస్ట్ చేసుకొని నంబర్స్ మార్చుకుంటాం అంతే మీరు గమనించారు కదా ఓకే హోప్ ఇది అందరికి అర్థమైంది అనుకుంటున్నాను దీన్ని ఒకసారి మనం రన్ చేద్దాం ఇక్కడ చూడండి నేను 67 అని ఎంటర్ చేస్తాను 67 అంటే ఏంటి 67 అంటే 50 ఎబో అంటే రూపీ ఒక 1 రూపీతో మల్టిప్లై చేయాలి కదా సో 67 into 1 67 వచ్చింది 150 ఎంటర్ చేస్తాం 150 ఎంటర్ చేస్తే ఎంత వచ్చింది సారీ ఒక నిమిషం అక్కడ ఓకే ఇక్కడ నేను కొంచెం ఇది వేరేగా రాసిన ప్రోగ్రాము ఒక నిమిషం అండి దీన్ని మారుస్తున్న ఒక నిమిషం అండి ఓకే ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం సేమ్ 150 ఎంటర్ చేస్తున్నాను నేను ఇప్పుడు చూడండి 150 ఎంటర్ చేస్తే 225 వచ్చింది అంటే 1.50 తో 1.50 రూపీస్ తో మల్టిప్లై అయింది అనమాట ఓకే సో ఈ రకంగా ఎలక్ట్రిసిటీ పవర్ బిల్ అనేది ఈ టైప్ లో ఉంటుంది అనమాట సో దిస్ అబౌట్ ఇఫ్ కాన్సెప్ట్ ఇఫ్ లూప్స్ మీద ఇఫ్ కాన్సెప్ట్ మీద ఎలా ఉంటుంది మీకు ఈ క్లాస్ అయిన వెంటనే నేను టాస్క్ పెడతానండి చూద్దాం ఎంతమంది చేస్తారో వీటి మీద హోప్ ఇది అందరికి అర్థమైంది అనుకుంటున్నాను మాక్సిమం అన్ని ఇఫ్ క్లాజ్ లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ ఈ 3 కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత ఈ నెస్టెడ్ ఇఫ్ కూడా కాన్సెప్ట్ ఇంపార్టెంట్ నెస్టెడ్ ఇఫ్ కాన్సెప్ట్ కూడా మీరు ఇక్కడ ఇక్కడ చెప్పాను కదా మీకు ఎల్ఇఫ్ ఉపయోగించకుండా అన్నిటికి ఇఫ్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తే ఏమవుతుందంటే ఎల్స్ అనే బ్లాక్ అనేది రాయకూడదు ఇంకా ఓకే ఎల్స్ అనే బ్లాక్ అనేది రాయకూడదు అనమాట ఇక్కడ చూడండి మీకు చెప్పాను కదా ఫస్ట్ మనం మార్క్స్ ప్రోగ్రామ్ రాసినప్పుడు అన్నిటికీ ఎల్ఇఫ్ వాడలేదు ఇఫ్ వాడాను ఇలా ఇఫ్ వాడినప్పుడు ఎల్స్ అనేది వాడకూడదు అప్పుడు ఏమవుతుందంటే ఎల్స్ అనేది వాడితే ఎల్స్ స్టేట్మెంట్ అనేది అన్నిటికీ వర్తించి మొత్తం అన్నిటికీ వచ్చేస్తుంది అనమాట రిజల్ట్ అంటే అక్కడ ఏం రాసేమో అది వస్తుంది కావాలంటే ఇక్కడ చూడండి మీకు ఇప్పుడు ఎల్స్ ఫెయిల్ 2 అని పెట్టాను కదా నేను ఇక్కడ చూడండి 56 అని ఎంటర్ చేస్తే సెకండ్ క్లాస్ ఫెయిల్ అని వచ్చింది సో ఇక్కడ ఏంటంటే మనం ఏది ఎంటర్ చేసినా సరే దానికి ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఉపయోగించకూడదు
ఇక్కడ ప్రతిదానికి ఇఫ్ స్టేట్మెంట్ కంటిన్యూస్ గా నెస్టెడ్ ఇఫ్ లో వాడుకుంటే అన్ని కూడా ఇఫ్ బ్లాక్ లో నేర్చుకోవాలి. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఫర్ లూప్స్ లోకి వెళ్దాం. ఇప్పుడు మనం లూప్స్ కాన్సెప్ట్ కి వెళ్దాం. మెయిన్ ఇక్కడ నుంచి కొంచెం ప్రోగ్రామింగ్ అనేది కొంచెం పెద్దగా ఉంటది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ లూప్. ఫర్ లూప్ లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన ఫంక్షన్ ఏంటంటే మనం డేటా టైప్స్ లో రేంజ్ డేటా ఫంక్షన్ అని చెప్పేసి ఒకటి నేర్చుకున్నాం, గుర్తుందా? ఆ రేంజ్ డేటా ఫంక్షన్ మనకి ఆ రేంజ్ డేటా ఫంక్షన్ ఏంటి అనేది ఫస్ట్ రేంజ్ ఆఫ్ అంటే ఏంటో చూడాలి ఫస్ట్ మనం. అది ఒకసారి చెప్తా ఉన్నట్టు. ఓకే, మీరు ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు మనం జనరల్ గా ఫర్ లూప్ లో మనం ఏం రాస్తామంటే చెప్తే చూడండి. ఇక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఇవి రేంజ్ ఫంక్షన్స్ అంటారు వీటిని. ఫర్ లూప్ లో కీ రోల్ ప్లే చేసేది ఇవే అనమాట. చూడండి ఇప్పుడు ఒకసారి మీరు చూడండి. ఇక్కడ జనరల్ గా ఫర్ లూప్ అనేది ఎలా రాస్తామంటే ఇక్కడ ఫర్ I in range స్పేస్ ఉంటుందండి. ఫర్ I in range ఆఫ్, ఇది సింటాక్స్, ఫర్ లూప్ రిప్రజెంటేషన్ అనమాట. ఫర్ లూప్ సింటాక్స్. ఇందులో మనం ఒక్కొక్క పదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఫర్, ఇక్కడ ఫర్ అంటే అర్థం ఏంటంటే యాజ్ యూజువల్ దీన్ని గ్రీన్ కలర్ వేస్తున్నాను నేను. ఇక్కడ ఫర్ మీన్స్ ఇట్స్ ఏ కీవర్డ్. ఇది కీవర్డ్ అనమాట. అంటే మనం ఫర్ లూప్ కింద రాయాలి అంటే ఖచ్చితంగా మనం స్టార్టింగ్ ఫర్ అనే స్టార్ట్ చేయాలి. సో ఫర్ అని చెప్పేసి పెట్టాం. తర్వాత ఐ, ఓకే, I means it's a వేరియబుల్ నేమ్. ఐ అంటే వేరియబుల్ నేమ్ అండి. ఇక్కడ నేను ఏదో నార్మల్ గా మీకు అర్థం అవడం కోసం ఐఎన్ పెట్టాను, కానీ అక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే కీవర్డ్స్ కాకుండా, అంటే సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్స్ కాకుండా మీరు ఏదన్నా సరే అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐ బదులు నేను మీ పేరు పెట్టచ్చు, కుమార్ అని పెట్టచ్చు. ఇఫ్ అది ఫర్ కుమార్ ఇన్ రేంజ్ అంటే కుమార్ అనేది ఏమవుతుందంటే వేరియబుల్ నేమ్ అవుతుంది. ఓకే, కుమార్ అనేది వేరియబుల్ నేమ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను HYD హైదరాబాద్ షార్ట్ కట్ నేమ్ పెట్టి ఫర్ హైదరాబాద్ ఇన్ రేంజ్ ఆఫ్ అంటే అర్థం హైదరాబాద్ అనేది ఏమవుతుంది వేరియబుల్ నేమ్ అవుతుంది. ఇందాక మనం ఇఫ్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఇట్ ఈస్ సండే, ఇట్ ఈస్ పబ్లిక్ హాలిడే అని చెప్పేసి మనం నేర్చుకున్నాం కదా. ఇఫ్ ఇట్ ఈస్ సండే, ఇట్ ఈస్ పబ్లిక్ హాలిడే. ఆ కాన్సెప్ట్ లో మనం ఇట్ ఈస్ సండే అనేది వేరియబుల్ నేమ్ కింద ఎలా తీసుకున్నామో ఇక్కడ కూడా ఐ అనేది ఒక వేరియబుల్ నేమ్. నేను నార్మల్ గా ఐఎన్ పెట్టుకున్నాను, కానీ మీరు అక్కడ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇన్,
అన్ని స్మాల్ ఉండాలండి, క్యాపిటల్ ఉండకూడదు. అన్ని స్మాల్ ఉండాలి, క్యాపిటల్ ఉండకూడదు. ఓకే, ఇన్ మీన్స్ ఏంటంటే ఆ పరిధి అంటే లోపల ఉంది. ఇన్ మీన్స్ అంటే రేంజ్ లోపల, అంటే ఇన్సైడ్ ద, ఇన్ మీన్స్ ఇన్సైడ్ ద లూప్ అని అర్థం. తర్వాత రేంజ్ ఆఫ్, okay, range of means where we started the loop, and where we ended the loop. సో ఇదనమాట మనకి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అన్నప్పుడు మనకి జనరల్ గా తీసుకునేది ఇదనమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అంటే ఫర్ లూప్ సింటాక్స్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అనేది ఫర్ లూప్ సింటాక్స్. ఇదంతా ఇప్పుడు ఫర్ మీన్స్ కీవర్డ్ అని చెప్పాము. ఐ అనేది ఒక వేరియబుల్ నేమ్, ఇన్ అంటే అదొక బౌండరీ, లూప్ బౌండరీ సింటాక్స్ అని చెప్పాను. తర్వాత రేంజ్ ఆఫ్ అనేది ఏంటంటే అది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, లూప్ అనేది ఎక్కడ ఎండ్ అవ్వాలి అనేది చెప్పాను. ఇప్పుడు రేంజ్ ఆఫ్ అనేది ఇంపార్టెంట్. అది ఎక్కడ ఎలా ఇస్తే ఎలా స్టార్ట్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు రేంజ్ పారామీటర్స్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు రేంజ్ ఆఫ్ 10 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి 0తో స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అవుతుంది. అంటే ఇది ఇటరేషన్స్. ఓకే, ఇది 10 ఇటరేషన్స్ తిరుగుతుంది, అంటే 10 టైమ్స్ లూప్ అనేది తిరుగుతుంది అనమాట. తర్వాత రేంజ్ ఆఫ్ 1,10 అంటే 1తో స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అవుతుంది. మీకు గుర్తుపెట్టుకోండి, రేంజ్ లో ఎప్పుడు కూడా లాస్ట్ లెటర్ 10 ఇచ్చానంటే అది 9 వరకు వెళ్తుంది. అలాగే ఇక్కడ 10 అని ఇచ్చాను కాబట్టి 1 నుంచి స్టార్ట్ అయ్యి 9 నుంచి 9తో ఎండ్ అవుతుంది. ఇక్కడ నేను 1 అని ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్ గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఒకవేళ నేను 1 అని ఇస్తే 1 నుంచి స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అవుతుంది. ఒకవేళ 5 అని ఇస్తే 5తో స్టార్ట్ అయ్యి 0తో ఎండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 9 టైమ్స్ ఇటరేషన్స్ జరుగుతాయి. ఇటరేషన్స్ మీన్స్ లూప్ సర్క్యులేట్ అవుతుంటది. లూప్ సర్క్యులేట్ అవుతూ ఒకే ఫంక్షన్ మీద లూప్ సర్క్యులేట్ అవుతుంటది. ఆ తర్వాత రేంజ్ ఆఫ్ 3,7 అంటే 3తో స్టార్ట్ అవుతుంది, 7 కాబట్టి 6తో ఎండ్ అవుతుంది. అంటే ఇది 4 టైమ్స్ ఇటరేషన్. తర్వాత రేంజ్ ఆఫ్ 2,15,3 అంటే అర్థం ఏంటి? 2,15,3 అంటే 2తో స్టార్ట్ అయ్యి 15 కాబట్టి 14తో ఎండ్ అవుతుంది. 14తో ఎండ్ అయ్యి 3 డిఫరెన్స్ అనమాట. ఇక్కడ 2,15,3 అంటే సేమ్ మనకి ఇప్పుడు మనకి స్ట్రింగ్ స్లైసింగ్ అండ్ లిస్ట్ స్లైసింగ్ ఇవన్నీ చూసాం కదా, వాటిలో ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఎక్కడ చూసుకోండి, ఇక్కడ 2తో స్టార్ట్ అయ్యి 15తో ఎండ్ అయ్యి 3తో 3 డిఫరెన్స్. అంటే 2తో స్టార్ట్ అయిన తర్వాత 3, 4, 5 థర్డ్ నెంబర్ ప్రింట్ అవుతుంది. అంటే థర్డ్ నెంబర్ ప్రింట్ అవుతుంది. 5 తర్వాత 6, 7 థర్డ్ నెంబర్ 8 అనేది ప్రింట్ అవుతుంది మనం. అలా తీసుకుంటాం. తర్వాత నేను మీకు ఇక్కడ ఒకసారి ఉండండి, రాసి పెట్టేస్తాను పైన కూడా. ఇక్కడ రేంజ్ ఆఫ్ అనేది కూడా నేను ఇక్కడ రాస్తాను. రేంజ్ ఆఫ్ 10 అని చెప్పేసి అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటంటే
10 ఇటరేషన్స్ అని ఇక్కడ రాశారు కదా, ఇక్కడ కాదు, ఒక్క నిమిషం ఇక్కడ రాస్తాను. ఈ తర్వాత ఉంది కదా, రేంజ్ ఆఫ్ 1,10 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రేంజ్ లో స్టార్టింగ్ వాల్యూ కామా ఎండింగ్, ఓకే, ఎండింగ్ వాల్యూ, స్టార్టింగ్ వాల్యూ కామా ఎండింగ్ వాల్యూ, ఒక 2 లైన్స్. ఇప్పుడు రేంజ్ ఫంక్షన్ లో 2 వాల్యూస్ ఉన్నాయంటే ఆ 2 వాల్యూస్ ఒక అర్థం ఏంటంటే ఒకటి స్టార్టింగ్ వాల్యూ, రెండోది ఎండింగ్ వాల్యూ. ఓకే, తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఉంటుంది, ఎండింగ్ వాల్యూ ఉంటుంది, తర్వాత ఇంక్రిమెంట్ అనేది 1 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది ఒక 2 వాల్యూస్ ఉంటే కనుక. అదే ఇప్పుడు 3 వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ రాస్తాను చూడండి, ఇదిగోండి ఇక్కడ వచ్చింది స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ, ఇంక్రిమెంటల్ వాల్యూ. ఇక్కడ మీరు 1 అని రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1,10 అన్నాను అనుకోండి, మీరు ఇక్కడ మళ్ళీ 1 అని పెట్టాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ గా అది 1 ఇంక్రిమెంట్ అనేది అవుతూ ఉంటుంది. 1 కాకుండా ఇంకా 2 3 ఇంక్రిమెంట్ వాల్యూస్ కావాలనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు ఇక్కడ మనం ఇచ్చుకోవాలి. చూసారా ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 2, ఎండింగ్ వాల్యూ 15 అంటే 14 వరకు వెళ్తుంది ఇటరేషన్. తర్వాత ఇంక్రిమెంటల్ వాల్యూ 3 డిఫరెన్స్ తో ప్రింట్ అవుతుంది. ఓకే, తర్వాత ఒక నిమిషం అండి, ఓకే. ఇక్కడ రేంజ్ ఫంక్షన్ లో ఇక్కడ మీరు చూసుకుంటే 9, 2, -1, ఈ -1 దేన్ని డిఫైన్ చేస్తుందంటే రివర్స్ లో ఇప్పుడు నార్మల్ గా పాజిటివ్ వాల్యూ ఇస్తే పాజిటివ్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ 9, 2, -1 అంటే అర్థం ఏంటంటే రివర్స్ లో వెళ్తుంది అనమాట. చూడండి 0, 8, 7, 6 అంటే 9 తో స్టార్ట్ అయ్యి 2 తో అంటే 2 అంటే 3 కి ముందు 3 వస్తుంది అనమాట. 3 వరకు వెళ్ళి -1 ఏంటంటే రివర్స్ లో వెళ్తుంటది. అంటే 9 - 1 8, 8 - 1 7, 7 మనం 2, 9 అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది 2 - 1 2 తర్వాత 3 ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు 2 - 1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో అది వేరే విధంగా అది ఇంక్రిమెంట్ అవ్వదు అనమాట, అంటే రివర్స్ లో అవ్వదు. మనం కనుక రివర్స్ లో ప్రింట్ చేయాలనుకుంటే కనుక ఈ ఫార్ లో వాడాలన్నమాట. ఓకే, ఈ ఫార్ లో వాడితే మనకి 9, 2, -1 అంటే హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ -1 అని పెడితే అప్పుడు మనకి రివర్స్ లో ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. అలాగే రేంజ్ ఆఫ్ 0, -10, -1 అంటే ఏంటి, 0 తో స్టార్ట్ అయ్యి ఇంక్రిమెంట్ అవుతుంటది. -1, -2, -3, -4, -5 అప్ టు -9 ఇలాగా నెగిటివ్ లో ఇంక్రిమెంట్ అవ్వాలంటే కనుక 0, మైనస్ మనకు కావాల్సిన వాల్యూ -1 అలా ఇచ్చుకుంటే ఏమవుతుంది, నెగిటివ్ లో ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఇది పాజిటివ్ లో రివర్స్ ఇంక్రిమెంట్, ఇది నెగిటివ్ లో నెగిటివ్ ఇంక్రిమెంట్ అనమాట. 0, -1, -2 అనేది ఏంటంటే నెగిటివ్ ఇంక్రిమెంట్. ఓకే, సో రేంజ్ ఫంక్షన్ అనేది ఇలా ఉంటదండి. ఫర్ లూప్ లో రేంజ్ ఫంక్షన్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ప్రోగ్రామ్స్ చెప్తాను. ప్రోగ్రామ్స్, ఓకే. ఇప్పుడు ప్రోగ్రామ్స్ చూద్దాం. చూడండి, ప్రోగ్రామ్స్ మీరు చూసుకుంటే ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్తాను చూడండి. ఇక్కడ జనరల్ గా ఇక్కడ చూడండి, ఫర్ i in range of 10, ఫర్ i in range of 10 అంటే అర్థం ఏంటంటే అర్థం ఫర్ i in range అంటే ఇక్కడ ఎన్ని ఇటరేషన్స్ జరుగుతాయి, జనరల్ గా ఎన్ని ఇటరేషన్స్ జరుగుతాయండి ఇక్కడ. ఫర్ i in range of 10 అంటే ఇటరేషన్స్ ఎన్ని జరుగుతాయి, 9 or 10? వెరీ గుడ్, 10.
9 అనేది 9 వరకు జరుగుతాయి, కానీ 10 ఇటరేషన్ జరుగుతాయి. ఎందుకంటే ఇది 0 నుంచి స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అవుతుంది. 0 అంటే 0 నుంచి స్టార్ట్ అంటే 0 టు 9 అంటే 10 ఇటరేషన్స్ వస్తాయి. 10 వరకు వెళ్తే కానీ 0తో స్టార్ట్ అవడం వల్ల 10 ఇటరేషన్స్ వస్తాయి. సో ఇది 10 టైమ్స్ జరుగుతుంది. 10 టైమ్స్ జరిగిన తర్వాత నేను ఏమంటున్నాను, ప్రింట్ హలో వరల్డ్, ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పేసి అన్నా. ఇప్పుడు ఏమవుతుంది ప్రింట్ హలో వరల్డ్ అంటే ఇక్కడ లూప్ అనేది ఎందుకు ఫస్ట్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. సాధారణంగా మనం ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ లో లూప్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే, ఒకే రకమైన ప్రోగ్రామ్ మల్టిపుల్ టైమ్స్ చేయాల్సి వచ్చినప్పుడు మనం లైన్స్ వేస్ట్ అవ్వకుండా లూప్ అనేది రాస్తే ఆ ఫంక్షన్ అనేది మనకు కావాల్సిన సార్లు తిరుగుతూ ఉంటది అనమాట. తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ నేను ప్రింట్ హలో వరల్డ్ ని 10 టైమ్స్ ప్రింట్ చేయమన్నాను. అప్పుడు మనం నేను జనరల్ గా ఏం చేయొచ్చు, ప్రింట్ హలో వరల్డ్, ప్రింట్ హలో వరల్డ్, ప్రింట్ హలో వరల్డ్, ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పేసి 10 టైమ్స్ ఒకదాని కింద ఒకటి రాస్తే మనకి 10 టైమ్స్ ప్రింట్ హలో వరల్డ్ అని వస్తుంది. కానీ అక్కడ 10 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది వేస్ట్ అవుతుంది. అదే ఇప్పుడు నేను లూప్ ఉపయోగించాను అనుకో, ప్రింట్ అవ్వాల్సింది హలో వరల్డే కదా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే 10 టైమ్స్ లూప్ అనేది తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్న తర్వాత తిరిగినప్పుడల్లా ఏం చేస్తుంది, ఫస్ట్ టైం తిరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఇక్కడ ఫంక్షన్ లో ఫస్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 9 అంటే ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది, ఐలోకి ఐ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఐ ఈక్వల్ టు 0 అవుతుంది. నేను ఇక్కడ మీకు సింబల్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఒక్క నిమిషం ఉండండి. ఓకే, ఇక్కడ చూడండి, ఓకే, ఐ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు లూప్ ఒకసారి తిరుగుతుంది. ఓకే, మీకు అర్థం అవడం కోసం ఇలా ఇక రొటేట్ ఎగ్జాంపుల్ పెట్టాను. లూప్ అనేది ఒకసారి తిరుగుతుంది. ఒకసారి తిరిగిన తర్వాత ఇమీడియట్ గా దాని కింద ఏముందండి, ప్రింట్ హలో వరల్డ్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, అక్కడ ఏం ప్రింట్ అవుతుంది అంటే ఫస్ట్ టైం హలో వరల్డ్ అక్కడ ఎలా ఉందో అలా ప్రింట్ అవుతుంది. హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది, యాజ్ ఇట్ ఈస్ హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత లూప్ అనేది ఎప్పుడు బయటకు వస్తుంది, ఇది 10 అంటే 9th వరకు వచ్చేటప్పుడు ప్రస్తుతం ఐ ఈక్వల్ టు వాల్యూ 0 ఉంది కదా. సో నెక్స్ట్ దానికి వెళ్ళి ఐ ఈక్వల్ టు 1 ప్రింట్ అవుతుంది. ఐ ఈక్వల్ టు 1 నెక్స్ట్ లూప్ నెక్స్ట్ నెంబర్కి వస్తుంది ఇంక్రిమెంట్ అయ్యి. నెక్స్ట్ నెంబర్కి వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ లూప్ అనేది తిరుగుతుంది. లూప్ అనేది ఒకసారి తిరుగుతుంది. సో తిరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఒకసారి లూప్ తిరిగిన తర్వాత కింద ప్రింట్ చేయాలా అని చెప్పేసి చూస్తుంది. ప్రింట్ చేయాలని చెప్పి చూసినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి 9 టైమ్స్ అలా ప్రింట్ అవుతూనే ఉంటాయి అనమాట. 9 టైమ్స్ లూప్ తిరిగినప్పుడు అలా చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అని తిరుగుతుంది. సెకండ్ టైం తిరుగుతుంది. తిరిగిన తర్వాత ఐ ఈక్వల్ టు 2 అవుతుంది, మళ్ళీ లూప్ తిరుగుతుంది, హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ ఈక్వల్ టు 3 అవుతుంది, మళ్ళీ లూప్ తిరుగుతుంది. అలా అప్ టు 9 వరకు లూప్ అనేది అలా తిరుగుతూనే ఉంటది అనమాట. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ లూప్ అనేది ఒకసారిగా ప్రింట్ చేయదు. ఒకసారి తిరిగి దాని కింద ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకొని ఆ ఇన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుతుంది. దాని రేంజ్ అయ్యే వరకు ఆపరేషన్ సంబంధించి అలా తిరుగుతూనే ఉంటది అనమాట. ఓకే, అది ఎలా అనేది చెప్తే చూడండి. ఐ ఈక్వల్ టు 5 సారీ, ఇప్పుడు ఐ ఈక్వల్ టు 5 అప్పుడు అలాగే అప్ టు 9 వరకు తిరుగుతాయని చెప్పాను కదా. సో ఇక్కడ నేను రాసేస్తా ఉండండి, 7 8 9 ఓకే, 6 7 8 9. ఇక్కడ మీరు చూస్తే లూప్ ఒకసారి రొటేట్ అయినప్పుడల్లా కంపేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ 0 to 1 కదా. ఫస్ట్ టైం ఐ ఈక్వల్ టు 0 అయినప్పుడు అప్పుడు అది ఈక్వల్ టు 9 అంటే 10 అని ఉంది కదా ఇక్కడ. సో 9 తో ఈక్వల్ చేసుకుంటారు. 0 ఈక్వల్ టు 9 కాదు, కాబట్టి లూప్ ఇంకా ఎండ్ అవ్వలేదు. తర్వాత 1 ఈక్వల్ టు 9 కాదు, 2 ఈక్వల్ టు 9, 3 ఈక్వల్ టు 9, 4 ఈక్వల్ టు 9, అప్ టు 9 ఈక్వల్ టు 9 అయింది అనుకోండి. 9 ఈక్వల్ టు 9 అయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది. లూప్ టెర్మినేట్ అయ్యి బయటకు వచ్చేసి నార్మల్ గా ఇక్కడ ఒక కర్సర్ అనేది ఉంటది అనమాట ఇక్కడ ఇలా. ఓకే, సో ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏమవుతుంది,
ఇప్పుడు ఫర్ లూప్ అనేది ఎలా ఉంటదంటే మనకి ఒకసారి లూప్ అనేది ఎప్పుడు కూడా ఒకసారి తిరిగి దాని కింద ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో చూసుకొని ఆపరేషన్ చేసుకుంటది. తర్వాత మళ్ళీ లూప్ అనేది మళ్ళీ లూప్ రెండోసారి తిరుగుతుంది, మళ్ళీ దాని కింద ఇన్స్ట్రక్షన్ ఏదంటుందో చూసుకుంటది. అలా అప్ టు దాని రేంజ్ వరకు లూప్ ఒకదాని తర్వాత ఒకసారి తిరుగుతూనే ఉంటదన్నమాట. ఓకే, సో ఇది ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం. తర్వాత నుంచి మీరే ప్రోగ్రామ్ చేస్తారు చూడండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్రింట్ వర్డ్ hello in 10 times in a row. 10 times in a row అంటే ఏంటి? నేను ఏమంటున్నాను, హలో అనే వర్డ్ ని 10 టైమ్స్ రో వైజ్ గా నేను రొటేట్ అవ్వమంటున్నా. మీరు ఇక్కడ చూస్తే నేను మీకు ఆల్రెడీ ఒక ఫంక్షన్ చెప్పాను, ప్రింట్ ఫంక్షన్. కింద రాస్తాను చూడండి, ప్రింట్ హలో అని చెప్పేసి తిరిగి తర్వాత ప్రింట్ హలో ఎలా ఇస్తే ఏమవుతుంది? ప్రింట్ హలో అని ఇస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుందండి? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ప్రింట్ హలో అని ఇస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? హలో పక్కన ప్రింట్ అవుతుందా? నేనేమో అక్కడ వేరే స్టేట్మెంట్ ఏమో కదా, ప్రింట్ హలో అంటే ఏమని ప్రింట్ అవుద్ది? హలో అని ప్రింట్ అవుద్దా? సో ఆన్సర్ ఈస్, ఇక్కడ ఆన్సర్ ఎలా ప్రింట్ అవుతుందంటే హలో అని ప్రింట్ అవుతుంది. అవునా కదా? అలాగే ఇక్కడ నేను ఏం చేశాను, ఇప్పుడు సపోజ్ ఎండ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. ఎండ్ ఈక్వల్ టు ఇలాగ స్పేస్ ఇచ్చేలాగా ఇస్తే అప్పుడు ఏమవుతుంది? హలో స్పేస్ హలో అని ప్రింట్ అవుతుంది. అవునా? ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 10 టైమ్స్ హలో అని ప్రింట్ చేయమన్నాను. అప్పుడు నేను ప్రోగ్రామ్ ఎలా రాయాలి అంటే ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ మెథడ్ ప్రకారం 10 టైమ్స్ హలో రోలో ప్రింట్ అవ్వాలంటే ట్రెడిషనల్ మెథడ్ చెప్తున్నా చూడండి. ట్రెడిషనల్ ప్రోగ్రామ్ చెప్తున్నాను నేను. ఇలా నేను 10 టైమ్స్ హలో వరల్డ్ హలో రాసుకుని లాస్ట్ దానికి ఎండ్ స్టేట్మెంట్ తీసేస్తే సరిపోతాయి. మిగతా అన్ని కూడా ఏంటంటే అప్పుడు ఒకదాని పక్కన ఒకటి 10 టైమ్స్ అనేవి ఇలా రాయాలి. మామూలుగా ట్రెడిషనల్ మెథడ్ లో హలో అనేది 10 టైమ్స్ రాయాలి. లేదు మీరు మీకు అంతకుముందు స్ట్రింగ్ మల్టిప్లికేషన్ మెథడ్ చెప్పాను కదా, అలా కూడా చేయొచ్చు. కాకపోతే నేను ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర ఉన్న టాస్క్ ఏంటి? లూప్స్ ఉపయోగించి చేయమంటున్నాను. ఓకే, నేను లూప్స్ ఉపయోగించి చేయమంటున్నాను. లూప్స్ ఉపయోగించి చేయాలన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ రాసిన చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే యాజ్ యూజువల్ గా ఇక్కడ ఇటరేషన్స్ ఎన్ని అవుతాయండి? 0 to 9 జరుగుతాయి. అంటే 10 జరుగుతాయి, 10 ఇటరేషన్స్ జరుగుతాయి. ఫస్ట్ i ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏం జరుగుతుంది? అది నేను ఒకసారి ఆ పైన కాపీ చేస్తాను ఒకటి. ఓకే, ఇక్కడ చూడండి, i ఈక్వల్ టు 0 ఇచ్చానండి నేను. సో i ఈక్వల్ టు 0 ఇచ్చినప్పుడు లూప్ అనేది ఒకసారి రొటేట్ అవుతుంది, హలో అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత నేను ఇక్కడ ప్రోగ్రామింగ్ లో మీరు చూసుకుంటే ఎండ్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను నేను. గుర్తుందా మీకు? ఎండ్ అనే స్టేట్మెంట్ ఒకటి నేను ఇచ్చాను అనమాట. ఆ ఎండ్ అనే స్టేట్మెంట్ ప్రకారం ఏమవుతుంది? నెక్స్ట్ i ఈక్వల్ టు 1 అవుతుంది. సారీ, i ఈక్వల్ టు 1 అవుతుంది. i ఈక్వల్ టు 1 అయినప్పుడు లూప్ మళ్ళీ ఒకసారి తిరుగుతుంది. తిరిగిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ హల్లో ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు ఇచ్చిన తర్వాత ఎండ్ ఈక్వల్ టు అంటే ఏమవుతుంది? దాని తర్వాత వచ్చే ప్రింట్ స్టేట్మెంట్ ఏదైనా సరే ఫస్ట్ దాని పక్కన ప్రింట్ అవ్వాలి కదా. సో అప్పుడు ఆటోమేటిక్ గా ఫైనల్ అవుట్పుట్ 1 దగ్గర ఏమవుతుంది? హలో అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. అలాగే ఇప్పుడు i ఈక్వల్ టు 2 అయినప్పుడు ఇది థర్డ్ టైం తిరుగుతుంది లూప్.
తిరుగుతున్నప్పుడు అప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ కూడా 3 టైమ్స్ హల్లో అనేది పక్క పక్కన ప్రింట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎండ్ స్టేట్మెంట్ నేను ఇచ్చాను కాబట్టి పక్క పక్కన ప్రింట్ అవుతుంది. ఇలాగ సెకండ్ టైం వచ్చేసరికి అలాగ అప్ టు నేను i ఈక్వల్ టు ఓకే, అలా అప్ టు మనకి i ఈక్వల్ టు 9 i ఈక్వల్ టు 9 వచ్చే వరకు కూడా ఇది ఏమవుతుందంటే లూప్ అనేది తిరుగుతా ఇక్కడ మనకి హల్లో స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇవి 10 టైమ్స్ ప్రింట్ అవుతాయి. ఓకే, 10 టైమ్స్ అనేది ప్రింట్ అవుతాయి. చూడండి 9th టైం రొటేట్ అయ్యేటప్పటికి అన్ని నేను ఏం చెప్పాను, నేను ఎండ్ స్టేట్మెంట్ ఉపయోగిస్తే మనకి పక్క పక్కన ప్రింట్ అవుతున్నాయి కదా. సో ఆ లాజిక్ ని ఉపయోగించుకొని వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ హల్లో హల్లో అనేది ఏముంది, ఇది 10 టైమ్స్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి ఒకసారి ఇది ఎలా ప్రింట్ అవుతుంది అంటే ఇలా 9 టైమ్స్ ఉంది కదా, ఒక్కొక్కసారి 10 టైమ్స్ ఇట్లా ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవుతుంది అనమాట. సో మనం ఒక లాజిక్ ని క్రాక్ చేసేటప్పుడు ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని మనం క్షుణ్ణంగా చేసినప్పుడే మనకి ప్రాపర్ ఆన్సర్ అనేది మనం అనలైజ్ చేయగలుగుతాం. అంతేగాని ఏదో ఒక బై హార్టింగ్ మెథడ్ లో వెళ్తే ఏమవుతుందంటే మనకి లాజిక్ ని క్రాక్ చేయకుండా ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే అనవసరం. ఓకే, నేను అందుకే చాలా చిన్న లాజిక్స్ డీటెయిల్ గా చెప్పేది అందుకోసం అనమాట. పెద్ద లాజిక్స్ లో ఏముండవు, ఈ చిన్న లాజిక్సే ఒకదాంతో ఒకటి మిక్స్ అయ్యి పెద్ద లాజిక్ అవుతుంది, కానీ అంతకంటే ఏముండదు డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని ఇచ్చి ప్రింట్ హల్లో ఎండ్ ఆఫ్ అని చెప్పేసి ఇస్తే చూడండి హల్లో అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు హల్లో అని కాకుండా ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ ఈ స్ట్రింగ్ లో ఏపీఎస్ఎస్డిసి అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, అప్పుడేమవుతుంది ఏపీఎస్ఎస్డిసి అనేది 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ రకంగా మనకి ప్రోగ్రామ్ అనేది ఇలా ఉంటది అనమాట. సో ఇప్పుడు టైం 3 అవుతుంది. నేను తర్వాత లాజిక్ ఇప్పుడు దాకా చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత లాజిక్స్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి. ఆ తర్వాత ఇందులోని 2-3 లాజిక్స్ మాత్రం నేను చెప్తాను, మిగతావన్నీ కూడా మీరే చేస్తారనమాట. ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తున్న ప్రతి ప్రోగ్రాము మీరు చేస్తారు, అప్పుడు మీకే ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే ఫైన్, ఇప్పుడు టైం 3 అవుతుంది. సార్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారు. ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చిన తర్వాత మీరు ఈ షీట్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసి నేను కరెక్ట్గా 3:10కి వస్తాను. 3:10కి వచ్చిన తర్వాత మనం క్లాస్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, వెల్కమ్ బ్యాక్. నా వాయిస్ వినిపిస్తుందండి? ఒకసారి చెప్పండి, స్పీడ్గా రెస్పాండ్ అవ్వండి. నా వాయిస్ వినిపిస్తుందండి? ఫైన్. ఇప్పుడు మనం ఫర్ లూప్స్ లో కాన్సెప్ట్ కొన్ని కాన్సెప్ట్స్ నేను చేస్తాను, కొన్ని కాన్సెప్ట్స్ మీరే చేయాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ప్రోగ్రామ్ ఇస్తా, మీరు చెయ్యాలి. టాస్క్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ప్రోగ్రామ్ చూడండి, ప్రింట్ ద నంబర్స్ ఫ్రమ్ 1 to 100 సారీ 1 to 10 ఇన్ కాలమ్ స్టైల్. కాలమ్ స్టైల్ అంటే అర్థం ఏంటండి? కాలమ్ స్టైల్ అంటే ఓకే, కాలమ్ స్టైల్ అంటే అర్థం ఏంటంటే నాకు ఎలా ప్రింట్ అవ్వాలంటే 1 2 అంటే ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలి. 1 2 అప్ టు 10 1 2 అప్ టు 10 1 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వాలి. ప్రోగ్రామ్ ఎలా రాస్తారు రాయండి. ప్రోగ్రామ్ ఎలా రాస్తారు ఫర్ లూప్ ఉపయోగించి? 1 to 10 ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలండి. నాకు తొందరగా రాసి నాకు ఇక్కడ పెట్టి ఇప్పుడు దాకా మనం చేసిందే కదా ప్రోగ్రామ్స్ అవన్నీ, నేను ఇప్పుడు దాకా మీకు చెప్పినాయే. 1 to 10 ప్రింట్ అవ్వాలి, ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలి. ఎలా? ఫుల్ ప్రోగ్రామ్ రాసి పెట్టాలండి, ఏదో ఒక లైన్ పెట్టడం కాదు, ఫుల్ ప్రోగ్రామ్ రాసి ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 10 అంతేనా? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 10 అంతేనా?
ఓకే, మేబీ అర్థం కాలేదనుకుంటా, నేను చెప్తా చూడండి. ఇగో చూడండి, ఇక్కడ రాసినప్పుడు చూడండి, ఫర్ I in range of 1,11 అని పెట్టాలండి. 1,11 అని పెట్టి కాలన్ పెట్టాలి. కాలన్ పెట్టకపోతే ఫర్ లూప్ అనేది రాంగ్ అవుతుందండి, అది గుర్తుపెట్టుకోండి. కాలన్ పెట్టకపోతే ఫర్ లూప్ అనేది రాంగ్ అవుతుందండి. ఓకే, కాలన్ పెట్టకపోతే ఫర్ లూప్ అనేది రాంగ్ అవుతుంది. ఇఫ్ కి ఎలాగైతే మనం కాలన్ పెడతామో ఫర్ కూడా కాలన్ అలాగే ఖచ్చితంగా పెట్టాలి. పెట్టిన తర్వాత అది ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,11 అంటే 1 తో స్టార్ట్ అయ్యి 10 తో ఎండ్ అవుతుంది. నేనేం చెప్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఏం చేయాలండి మనం? ప్రింట్ ఏం పెట్టారండి? ఓహో, మీరు ఏం రేంజ్ అని పెట్టారా? ఓకే ఫైన్. ప్రింట్ ఐ అని పెట్టాలండి. ఇక్కడ నేను ఐ, ఇక్కడ వేరియబుల్ నేమ్ ఐ తీసుకున్నాను కాబట్టి దీన్ని మీరు ఇక్కడ ఐ అని పెట్టాలి. ఇక్కడ ఐ అని పెట్టినప్పుడు నేను మీకు జనరల్ గా ఇందాక చెప్పాను కదా ఒక లాజిక్, ప్రింట్ 1 అని పెట్టి తర్వాత ప్రింట్ 2 అని పెడితే 1,2 అని చెప్పేసి 1 2 అని చెప్పేసి ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవుతుందని చెప్పాను కదా. ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవుతుందని చెప్పాను. సో మీరు ఆ లాజిక్ ఉపయోగించుకొని ఇక్కడ మీరు ఏం చేయాలి, జస్ట్ ప్రింట్ ఐ అని మాత్రమే పెట్టాలి. ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు అని పెట్టకూడదు. ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు అనేది పెడితే ఏమవుతుందండి, 1 to 10 పక్క పక్కన ప్రింట్ అవుతాయి. నేను ఏం చెప్పాను, కాలమ్ స్టైల్ అని చెప్పేసి అన్నా. ఓకే, కాలమ్ స్టైల్ అన్నాను కాబట్టి మీరు ప్రింట్ ఐ అని మాత్రమే పెట్టాలి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు నాకు ఏం కావాలి, 1 to 10 రో స్టైల్ కావాలండి. రో అంటే వరుసగా ప్రింట్ అవ్వాలి, ఒకదాని పక్కన ఒకటి స్పేస్ వస్తూ ఒకదాని పక్కన ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలండి, రో స్టైల్లో ప్రింట్ చేయాలండి. నేను ఏం చేయాలండి, రో స్టైల్లో ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్. రో స్టైల్లో ప్రింట్ చేయాలంటే ఏం అక్కర్లేదండి, సింపుల్ గా ఇదే ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేసి ఐ కామా ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చి ఇలా ఇక్కడ మనం కొటేషన్స్ లో స్పేస్ ఇస్తే ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, ప్రింట్ అనేది ఇక్కడ టోటల్ గా ఇక్కడ 1 2 3 అని చెప్పేసి వరుసగా ప్రింట్ అవుతాయి అనమాట. సో రో స్టైల్లో ప్రింట్ చేయాలంటే ఇది ప్రాసెస్. సరే, ఆల్మోస్ట్ అందరికీ ఇది అర్థమైంది. సో ఇప్పుడు ఒరిజినల్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రింట్ 3 డిఫరెంట్ స్క్వేర్ నంబర్స్ ఎట్ ఏ టైం. ఒకేసారి 3 స్క్వేర్ నంబర్లు, ఇక్కడ ఒకేసారి ప్రింట్ 3 డిఫరెంట్ స్క్వేర్ నంబర్స్ ఎట్ ఏ టైం అంటే ఒకేసారి 3 నంబర్ల యొక్క స్క్వేర్స్ ని ప్రింట్ చేయాలి. ఇది కాన్సెప్ట్. ఓకే, ఒకేసారి 3 నంబర్ల యొక్క స్క్వేర్స్ ని ప్రింట్ చేయాలి. ఫర్ లూప్ లోనే మొత్తం అంతా ఫర్ లూపే. ఒకేసారి 3 నంబర్ల యొక్క స్క్వేర్స్ ని ప్రింట్ చేయాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,4 ప్రింట్. నేను 3 డిఫరెంట్ నంబర్స్ అంటున్నాను. నేను ఖచ్చితంగా 1 to 4 అని చెప్పలేదు కదా. నేను 3 డిఫరెంట్ నంబర్స్ అన్నా, 1 to 4 అని చెప్పాను మీకు. అంటే ఇక్కడ 3 డిఫరెంట్ కస్టమైజ్డ్ నంబర్స్ అండి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 3 డిఫరెంట్ కస్టమైజ్డ్ నంబర్స్ అంటే మనం ఇక్కడ 3 టైమ్స్ 3 సార్లు లూప్ తిరగాలి. తిరిగినప్పుడల్లా మిమ్మల్ని నెంబర్ ఎంటర్ చేయమని అడగాలి. ఏ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ స్క్వేర్ అవ్వాలి. ఓకే, ఏ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ స్క్వేర్ చేయాలి. దట్ ఈస్ ద లాజిక్. అందుకే క్వశ్చన్ చదివేటప్పుడు కంగారు పడకూడదు అనేది. 3 డిఫరెంట్ నంబర్స్ అంటే 1 to 4 అని చెప్పలేదు, కస్టమైజ్ నెంబర్స్. 1,10 రేంజ్ 1,10 3 సార్లు తిరగాల్సిందండి. ఎందుకు 10 సార్లు తిప్పడం? 1,20,4 ఎందుకు 1 తో స్టార్ట్ చేసి 20 తో ఎండ్ చేసి 4 సార్లు తీయను? స్క్వేర్స్ మాత్రం అడిగాను నేను, కస్టమైజ్ నెంబర్స్ అన్నాను నేను.
సో దానికోసం చూపిస్తారండి ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుందో. సింపుల్ 4 లైన్స్ ప్రోగ్రామ్ ఇది, చూడండి చెప్తా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అన్న అంటే ఏంటి, 0తో స్టార్ట్ అయ్యి 0 to 2 టైమ్స్ అంటే టోటల్ 3 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. టోటల్ 3 టైమ్స్ లూప్ విల్ రొటేట్. ఓకే, టోటల్ గా 3 టైమ్స్ లూప్ అనేది తిరుగుతుంది. సరే, తిరిగింది. ఇప్పుడు నేను నమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుని ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ నెంబర్ అన్న అంటే ఏంటి, ఇక్కడ లూప్ ఇది ఇక్కడ చూడండి, ఇది హ్యాష్ అని ఇచ్చేది కమెంట్ లైన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కమెంట్ లైన్, దీని తర్వాత ఉన్నది ఇది మాత్రమే ప్రోగ్రామ్ లైన్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అంటే అర్థం ఏంటంటే 2 సార్లు నుంచి అదే 0 నుంచి 2 టైమ్స్ మొత్తం 3 టైమ్స్ తిరుగుతుంది. ఫస్ట్ టైం తిరిగినప్పుడు నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అంటుంది, అంటే నంబర్ అడుగుతుంది, మనల్ని నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ తర్వాత నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ద స్క్వేర్ ఆఫ్ యువర్ నంబర్ ఈజ్ నమ్ ఇంటూ నమ్ అని పెట్టా. అంటే ఏంటి, సేమ్ ఇందాక మీరు ఏ ఇంటూ ఏ అని పెట్టారు కదా, అదే ఫార్మాట్ లో నేను వేరియబుల్ నమ్ తీసుకున్నాను కాబట్టి నమ్ ఇంటూ నమ్ అని పెట్టా. తర్వాత ప్రింట్ ద లూప్ ఈజ్ నౌ ఎండ్. ఇది ఎప్పుడు అవుతుంది, ఇది 2కు రీచ్ అయిన తర్వాత, లూప్ అనేది 2కు రీచ్ అయిన తర్వాత ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అప్పుడు దాకా ఈ లూప్ ఎగ్జిక్యూట్ ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ టైం 0th టైం వచ్చినప్పుడు లూప్ ఒకసారి తిరిగింది, నంబర్ అడిగింది, ఎంటర్ చేసిన నంబర్కి స్క్వేర్ అయింది. తర్వాత ఫస్ట్ టైం తర్వాత 0 to 1కి ఇంక్రిమెంట్ అయింది, లూప్ మళ్ళీ ఒకసారి తిరిగింది, మళ్ళీ నంబర్ ఎంటర్ చేయమని అడిగింది, నంబర్ ఎంటర్ చేసాం, మళ్ళీ స్క్వేర్ చేసింది. తర్వాత సెకండ్ టైం వచ్చింది, లాస్ట్ ఇటరేషన్ ఇక్కడ 3 అన్నాం కాబట్టి 2 వరకు వస్తుందని చెప్పాను కదా. సెకండ్ టైం మళ్ళీ లూప్ ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ నంబర్ అడిగింది, స్క్వేర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ సెకండ్ టైంకి వెళ్ళిన తర్వాత లూప్ అనేది ఆగిపోద్ది, ఎందుకంటే లూప్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆగిపోద్ది అని చెప్పడం కన్నా లాస్ట్ వాల్యూ వచ్చేటప్పటికి లూప్ అనేది బయటకు వచ్చేస్తుంది, అంటే ఈ నెక్స్ట్ లైన్ దీని తర్వాత లైన్కి వచ్చేస్తుంది. దీని తర్వాత లైన్ ఏముంది, ద లూప్ ఈజ్ నౌ అండ్ నౌ అంటే 3 టైమ్స్ మనం నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత 4వసారి ద లూప్ ఈజ్ అండ్ నౌ. ఓకే, సో ఇది లాజిక్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు మీరు చూడండి 45 ద స్క్వేర్ ఆఫ్ యువర్ నెంబర్ ఈజ్ 2025. 67 the square of your number is 4489. 23 the square of number is 529. the loop is now end. వచ్చిందా ఫంక్షన్? సో ఈ ప్రకారం మనం ఫర్ లూప్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎలా అంటే క్వశ్చన్ క్లియర్ గా చదవాలండి. క్వశ్చన్ క్లియర్ గా చదవాలి, అప్పుడు మనం ఆన్సర్ రప్పించుకోవాలి. ఓకే, ప్రింట్ 3 డిఫరెంట్ నెంబర్స్ ఎట్ ఏ టైం అంటే మనకి 3 టైమ్స్ మనల్ని అడగాలని, 3 టైమ్స్ మనల్ని అడిగి అప్పుడు అది నంబర్ స్క్వేర్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడంతా చూద్దాం. దిస్ ఇస్ ద ప్యాటర్న్ అండి. ఇప్పుడు ప్యాటర్న్స్ అంత చేద్దాం. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది కాన్సెప్చువల్ ప్రోగ్రామే. ఓకే, ఇదిగోండి, ఇది ప్యాటర్న్. దీన్ని నేను ఏరియల్ బ్లాక్ లో పెడతాను. నేను దీన్ని బాగా కనిపిస్తుంది మీకు. ఏరియల్ బ్లాక్ లో పెట్టి ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే, ఇదండి ప్రోగ్రామ్. ఇది క్వశ్చన్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్ అని పెడుతున్నాను దీనికి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు జనరేట్ బిలో లూప్ బిలో ప్యాటర్న్ జనరేట్ అవ్వాలి.
క్వశ్చన్ ప్యాటర్న్ ఏంటంటే ఇది చూడండి, ఇది కొంచెం కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఇదిగోండి ప్యాటర్న్ ఇదండి. ఏబిసిడి ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలి. ఏబి అనేది ఒకదాని కింద ఒకటి ప్రింట్ అయ్యి సిడి 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 ఇలా సిడి అనేది 5 times or 6 times ఉంది కదా, అది మొత్తం ఎన్నిసార్లు ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 times సిడి సిడి అని చెప్పేసి ఒకదాని కింద ఒకటి 5 times ప్రింట్ అవ్వాలి. చివరాకన్నా ఈ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా? దీని ఇందులో ఒక ప్రోగ్రామ్ నేను చేస్తాను ఇప్పుడు ఇది, ఆ తర్వాత మీరు మిగతా ప్రోగ్రామ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే లూప్స్ ఇక్కడ ఒకటి కాదు మల్టిపుల్ లూప్స్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఇది ఈ కాన్సెప్ట్ పేరు ఏంటంటే మల్టిపుల్ లూప్స్, అంటే మల్టిపుల్ ఫర్ లూప్స్ ఉపయోగించాల్సిన సందర్భాలు వస్తాయి. అప్పుడు ఎలా ఉపయోగించాలన్నట్టు చూస్తాను. ఇప్పుడు ఏబి ఉంది కదా, నేను దానికి ఏం చేస్తున్నాను, ఫర్ I in range for I in range of 0, 2 or 2, I in range of 2 అని పెట్టాను. పెట్టిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్, సారీ దీనికి లూప్ అవసరం లేదు, ఫస్ట్ దానికి లూప్ అవసరం లేదు. స్టార్టింగ్ ఏబి ఒకటే ఉంది కదా, మర్చిపోయాను నేను, ఒక నిమిషం ఉండండి. ప్రింట్ ఏ, ప్రింట్ ఏ తర్వాత ప్రింట్ బి, ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలి కదా నేను, సో నేను ప్రింట్ బి అనేది తీసుకున్నాను. ప్రింట్ బి. ఇప్పుడు మనం ప్రింట్ ఏ ప్రింట్ బి అంటే ఏమవుతుంది, ఏబి అనేది ఇక్కడ ఏమవుతుందంటే ప్రింట్ అనేది చెప్తాను చూడండి, ఎక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ ఏ ప్రింట్ అవుతుంది, దాని కింద లైన్ లో బి అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత నేను ఏమన్నాను, సిడి 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 అనేది వరుసగా ప్రింట్ అవ్వాలన్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే అది 5 times ఉంది కదా, సో ఒకటే ఆపరేషన్ ఎక్కువ సార్లు ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 times పెట్టి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని పెట్టి నేను ఏం చేస్తానంటే ప్రింట్, ఓకే, ప్రింట్ సి, ప్రింట్ డి. ఓకే, ప్రింట్ సి ప్రింట్ డి అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఏబి ప్రింట్ అయిన తర్వాత దాని కింద నుంచి ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను పెడతాను, ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ ఏబి ప్రింట్ అయింది కదా, దాని కింద నుంచి ఇక్కడ మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ చెప్తాను నేను. ఏబి ప్రింట్ అయింది ఇక్కడ 5 times కదా, ఫస్ట్ టైం ఇప్పుడు 0th టైం లూప్ తిరుగుతుంది, అంటే 0 to 5 అంటే 5 to రేంజ్ ఆఫ్ 5 అంటే 0 to 4 times, టోటల్ 5 ఇటరేషన్స్. ఇక్కడ ఏమవుతుంది అంటే సి అనేది ప్రింట్ అవుతుంది సేమ్. దాని ఫస్ట్ టైం ఇటరేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, సి అనేది ప్రింట్ అవుతుంది, దాని తర్వాత డి అనేది కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత డి అనేది ప్రింట్ అవుతుంది. అలాగే సేమ్ లాజిక్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంకా అలాగా సిడి 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 అని చెప్పేసి 5 times ఇట్లా ప్రింట్ అయిన తర్వాత అప్పుడు కింద ఈ అని ప్రింట్ అవ్వాలన్నాను కదా, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని పెట్టిన తర్వాత ప్రింట్ సిడి పెట్టాం, ఇది 5 times ప్రింట్ అయిపోయింది. తర్వాత ఈ అనేది ఒకసారి ప్రింట్ అవ్వాలి కదా, సో అప్పుడు నేను ఏం చేస్తాను ప్రింట్ ఆఫ్ ఈ, ప్రింట్ ఆఫ్ ఈ అని చెప్పేసి అన్నానుకో, ఇక్కడ కరెక్ట్ గా ఫర్ అన్నాము కదా, ఈ ఫర్ కింద రాసినట్టే దాని అర్థం ఏంటంటే ఫర్ లూప్ కి బయట రాసినట్టు. అదే నేను కాలమ్స్ పెట్టిన తర్వాత నేను ఇక్కడ లోపల రాసినట్టు దాని అర్థం ఏంటంటే ఫర్ లూప్ కి లోపల రాసినట్టు, అంటే ఇటరేషన్ జరిగినప్పుడల్లా లోపల ఉండే ఫంక్షన్ ఏదైతే ఉందో అదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే నేను ఇలా బయట రాసాను అనుకోండి, ఫర్ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత జరిగే ఫంక్షన్ అనమాట ఇది. ఓకే, ఫర్ లూప్ అంతా బయటకు వచ్చిన తర్వాత జరిగే ఫంక్షన్ అనమాట. ఓకే,
వెరీ గుడ్. ఎవరో రాశారు ప్రోగ్రాము, చాలా బాగా రాశారు. ఫ్రమ్ కడప నుంచి జగదీష్ కుమార్ అండ్ విశాఖపట్నం నుంచి వాసవి, చిత్తూరు నుంచి సంహిత, ఓకే సుమిత్ర. ఫైన్, మీరు ముగ్గురు చాలా బాగా చేశారు, వెరీ గుడ్. అండ్ సేమ్ ఇదిగోండి, ఇదే లాజిక్. ఇప్పుడు ఈ లాజిక్ ని మనం ఎగ్జిక్యూట్ చేసి చేద్దాం. చూడండి, ఇదిగోండి ఈ లాజిక్ ని ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేసి చేస్తే ప్రోగ్రామ్ చూడండి ఎలా రాశాను నేను. సేమ్ ఇదే ఫార్మాట్ లో ప్రోగ్రామ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లాజిక్ లోకి వెళ్దాం మనం. నెక్స్ట్ లాజిక్ ఏంటంటే థర్డ్ ప్రోగ్రామ్. ఓకే, ఈ థర్డ్ ప్రోగ్రామ్ ప్యాటర్న్ ఏంటంటే ఈ ప్యాటర్న్ అన్నమాట. ఒకసారి చూడండి ఈ ప్యాటర్న్. దీనికి ప్రోగ్రామ్ స్పీడ్ గా రాయాలండి. ఇక్కడ నేను వెయిట్ చేయండి, కొంచెం ఇక్కడ లేట్ అవ్వకూడదు. ఓకే, సో దిస్ ఇస్ ద ప్యాటర్న్. ఓకే, దిస్ ఇస్ ద ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ కి ప్రోగ్రామ్ రాయండి. ఏ బి అనేది ఒకదాని కింద ప్రింట్ అవ్వాలి, సిడి అని చెప్పేసి పక్క ప్రింట్ అయ్యి ఈ కూడా దాని తర్వాత రావాలి. నాకు ఆఫ్ లైన్స్ కాదు, ఫుల్ ప్రోగ్రామ్ రాయండి. ఓ సుజిత నీలం, ప్రింట్ ఏ ప్రింట్ బి ఫర్ ఐఎన్ రేంజ్ ఆఫ్ 5, సి ఎండ్ ఆఫ్ డి ఎండ్ ఆఫ్ డి. వెరీ గుడ్. సౌజిత నీలం, వెరీ గుడ్. ఈస్ట్ గోదావరి నుంచి బాగా చేశారు, ప్రోగ్రామ్ లాజిక్ అదే. అండ్ పవన్ కుమార్ ఎస్టిపివి, వెరీ గుడ్ బ్రదర్, నువ్వు కూడా బాగా చేసావు. జగదీష్ కడప నుంచి, వరలక్ష్మి కడప నుంచి, అందరూ బాగా చేశారండి. సేమ్ ఇదే లాజిక్ అండి. ఈ మాత్రం స్పీడ్ ఉంటే మనం ఫర్ లూప్స్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫర్ లూప్స్ నేను ఎంత డౌన్ నుంచి ప్రతిదీ నేను ఎందుకు చెప్తానంటే, ఫర్ లూప్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఈచ్. లూప్ కాన్సెప్ట్ అనేది అసలు ప్రోగ్రామింగ్ కి ఆయువు పట్టులాంటి. లూప్స్ ని ఎక్కడైతే మనం ప్రాపర్ గా ఉపయోగించగలుగుతున్నామో అప్పుడే మనకి ప్రోగ్రామింగ్ అనేది చాలా స్మార్ట్ వేలో రాయగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓకే మనకు అర్థమైన బ్రదర్స్ బాగా రాశారు, బ్రదర్స్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలా రాయాలని ఇప్పుడు అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా మనం ఆలోచించాలి. సో ఇది ఎలా రాస్తున్నాం అనేది చెప్తా చూడండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేను ఏ అన్నాను కదా, దీనికి నేను ఏం రాస్తున్నాను, ప్రింట్ ఏ. ఓకే, తర్వాత ప్రింట్ బి. ప్రింట్ ఏ ప్రింట్ బి అనేది నేను ప్రింట్ ఏబి అంటే ఒకదాని కింద ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటి మనకి, సిడి అనేది 5 టైమ్స్ ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఒకదాని పక్కన ప్రింట్ అవ్వాలంటే 5 టైమ్స్ ఉంది కాబట్టి, ఒకదానికన్నా ఒకటే ఫంక్షన్ 5 టైమ్స్ ఉంది కాబట్టి నేను లూప్ ఫంక్షన్ వాడుకుంటున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని పెట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఆఫ్ సి పెట్టి కామా ఎండ్ ఈక్వల్ టు అని చెప్పేసి పెట్టాను. చూడండి, ఎండ్ ఈక్వల్ టు ఇక్కడ మనము స్పేస్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే స్పేస్ అయితే ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ సికి డికి స్పేస్ వస్తుంది. లేదా మీరు స్పేస్ ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. సిడి పక్కన రావాలి కదా కాన్సెప్ట్ ప్రకారం. సరే, స్పేస్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, తర్వాత ప్రింట్ సి అన్నప్పుడు ప్రింట్ డి అని చెప్పేసి కూడా అన్నా. ఎందుకు ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, ప్రింట్ సికి ప్రింట్ సి పక్కన డి ప్రింట్ అవ్వాలి కాబట్టి ఈ ఎండ్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. మరి ఈ ఎండ్ స్టేట్మెంట్ డి పక్కన ఎండ్ స్టేట్మెంట్ మీరు ఎందుకు ఇచ్చారని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది. అలా డౌట్ వచ్చినప్పుడు నా సమాధానం ఏంటంటే, మన చివరిలో ఈ అనేది ఇక్కడ ఈ లెటర్ ఉంది కదా, ఈ లెటర్ అనేది నేను ఏం చేయాలి, డి పక్కనే ప్రింట్ చేయాలి, లాస్ట్ డి పక్కన. ఇప్పుడు లాస్ట్ డి పక్కన ప్రింట్ చేయాలన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ డి అనే లెటర్ ఇక్కడ లాస్ట్ డి పక్కన ప్రింట్ అవ్వాలంటే లాస్ట్ టైం డి ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ ఎండ్ స్టేట్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా.
అందుకని చెప్పేసి నేను ఇక్కడ డీప్ ఎండ్ స్టేట్మెంట్ ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ ఓకే ప్రింట్ ఆఫ్ ఈ అని చెప్పేసి నేను ఇక్కడ ఇస్తే ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అప్పుడు ఈ ప్రింట్ ఏ అంటే ఏ ప్రింట్ అయింది, ప్రింట్ బి అంటే ఏబి ప్రింట్ అయింది ఒకదాని పక్కన ఒకటి. అలాగే ఇప్పుడు సిడి 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 ఇక్కడ చూడండి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని పెట్టి ప్రింట్ సి కామా అండ్ ఈక్వల్ టు డి అంటే ప్రింట్ డి అంటే అప్పుడు సిడి సిడి అనేది 5 టైమ్స్ ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత లాస్ట్ డి పక్కన ఈ అనేది కూడా పక్కన ప్రింట్ అవ్వాలి కాబట్టి సో ఇక్కడ డి పక్కన కూడా ఒక ఎంటర్ స్టేట్మెంట్ తీసుకొని ప్రింట్ ఈ అనేది ఇస్తే ఆటోమేటిక్ గా ఈ కాస్త డి పక్కన ప్రింట్ అయింది. ఓకే సో దిస్ ఇస్ ద లాజిక్ అన్నమాట. ఈ రోజంతా ఈ ప్యాటర్న్ మీద చెప్తాను నేను. తర్వాత రేపు మనం ఎక్సర్సైజ్ లోకి వెళ్దాం. ఓకే ఎక్సర్సైజ్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనం లాజిక్ అనేది ప్రాపర్ గా నేర్చుకోవాలండి. ఓకే లాజిక్ అనేది మనం ప్రాపర్ గా నేర్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటంటే చూడండి ఓకే సిడి అండ్ ఈక్వల్ టు ఈ ప్రింట్ సిడి అండ్ ఈక్వల్ టు ఈ అలా చేస్తే రాదా అంటే అలా కూడా వస్తుంది, అలా కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఇలాగే చేయాలనే రూల్ కాదు, నేను ఇచ్చిన ప్యాటర్న్ ని ఫర్ లూప్ ఉపయోగించి ప్రింట్ చేయాలంతే. ఓకే ఇది నా లాజిక్. మీ లాజిక్ ఏంటనేది అది మీ ఇష్టం, ఇలానే ఉండాలని చెప్పేసి ఎవరు చెప్పరు. ఓకే అది మీరు రాసింది కూడా సిడి అని పక్క పక్కన రాశారు, దట్ ఈస్ ఆల్సో రైట్. ఓకే నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ రాస్తా ఉండండి, 4th ప్రోగ్రామ్ అండి. ఈ రోజు మనం చేసిన ఫర్ లూప్ లోని 4th ప్రోగ్రామ్. ఫర్ లూప్ వస్తే వైల్ లూప్ చాలా ఈజీ, ఎందుకంటే ఫర్ లూప్ యొక్క మాడిఫికేషనే ఆ ఫర్ లూప్ లోని చిన్న చిన్న చేంజెస్ వైల్ లూప్ అన్నమాట. వైల్ లూప్ ఎస్పెషల్ గా పైథాన్ లో ఒక స్పెషల్ పర్పస్ కోసం వాడతారు, అదేంటనేది మీకు తర్వాత చెప్తాను. మీకు ఇక్కడ చూడండి రేపు 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 ప్రోగ్రామ్ తో లూప్స్ మొత్తం కాన్సెప్ట్లు ఆల్మోస్ట్ కవర్ అయిపోతాయి. అప్పటి నుంచి నెక్స్ట్ అసలైన ప్రోగ్రామ్స్ వస్తాయి అన్నమాట మీకు. ఓకే 14 లో పెడుతున్నాను చూడండి. సో ప్యాటర్న్ ఇది అనమాట. ప్యాటర్న్ చూడండి ఒకసారి. ఇది ప్యాటర్న్ ఎలా ప్రింట్ అవ్వాలంటే ఏ బి అని ప్రింట్ అయ్యి 5 టైమ్స్ సి ప్రింట్ అవ్వాలి, 5 టైమ్స్ డి ప్రింట్ అవ్వాలి, 5 టైమ్స్ సి ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు అన్ని సో ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలంటే ఆల్రెడీ చాలా మంది పెట్టేశారు. చిత్తూరు ఇందుమతి, అలాగే ఈస్ట్ గోదావరి కౌజిత్త, యశ్వంత్, వెరీ గుడ్, ఆల్ ఆఫ్ దెమ్ సూపర్, చాలా బాగా చేశారు. ఫార్ములా వెరీ గుడ్, ఆల్ ఆఫ్ దెమ్ మొత్తం అందరూ చాలా బాగా చేశారండి ప్రోగ్రామ్ ఇది మొత్తం అంతా కూడా. ఓకే చాలా బాగా చేశారు మొత్తం అందరూ, సూపర్. ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్. సో ఇది కూడా ఒకసారి మళ్ళీ చెప్పేసి ఇక్కడతో ఎండ్ చేసి తర్వాత మిగతావన్నీ నేను కాన్సెప్ట్ కింద ఇస్తాను. ఓకే ఇక్కడ ఫస్ట్ యాజ్ యూజువల్ గా ఎంత ముందు స్టేట్మెంట్ లాగే అది కాపీ చేసేస్తా ఉన్నాను. బెస్ట్ అది కాపీ చేసేస్తే సగం స్ట్రెస్ తగ్గుతుంది మనకి. ఓకే ఇక్కడ చూడండి స్టేట్మెంట్ ప్రకారం ఏం చేయాలి, నేను ప్రింట్ ఏ అని రాసి ఆ ప్రింట్ ఏ ప్రింట్ బి పక్కన రాసిన తర్వాత సి అనేది 5 టైమ్స్ కింద ప్రింట్ అవ్వాలి, తర్వాత డి అనేది 5 టైమ్స్ కింద ప్రింట్ అవ్వాలి కదా. సో దానికి నేను ఏం చేస్తాను, ఈ ఒక్క లైన్ కాపీ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క లైన్ నేను కాపీ చేసుకుంటే ఇదిగో ఇక్కడ పెట్టుకొని 5 టైమ్స్ డి ఇక్కడ ఎండ్ తీసేయాలి ఇక్కడ, ఎందుకంటే ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలి కాబట్టి ఎండ్ అనే కాన్సెప్ట్ ఉండకూడదు. ప్రింట్ ఈ ఓకే ఇక్కడ ఏ అనేది ఏ బి అంటే ఈ ప్రింట్ ఏ ప్రింట్ బి అంటే ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవుతుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అంటే 5 ఇది ఇక్కడ 5 టైమ్స్ 0 నుంచి 4 అంటే 5 టైమ్స్ లూప్ తిరుగుతుంది. ఆ 5 టైమ్స్ సి అనేది ప్రింట్ అవుతుంది ఒకదాని కింద ఒకటి. అలాగే ఇక్కడ డి అనేది కూడా 5 టైమ్స్ ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవుతుంది, సి 5 టైమ్స్ తర్వాత ఆ తర్వాత చివరాకరణ ఈ అనేది ప్రింట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద లాజిక్ అన్నమాట. ఇప్పుడు
ఇప్పుడు దాకా మనం ఒక వేరియబుల్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 రేంజ్ బ్లా బ్లా బ్లా. ఇప్పుడు రేంజ్ తీసేసాను. నాకు ఇప్పుడు రేంజ్ వద్దండి, రేంజ్ కాదు. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ ఇచ్చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు నేను ఏమవుతుంది అంటే ఇక్కడ నెక్స్ట్ ఇఫ్ ఐ గివ్ స్ట్రింగ్, ఇఫ్ ఐ గివ్ స్ట్రింగ్ ఇన్ ఫర్ లూప్, స్ట్రింగ్ ఇన్ అని కాకుండా స్ట్రింగ్ టు ఫర్ లూప్ అయితే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్? ప్రోగ్రామ్ రాస్తే చూడండి, ప్రోగ్రామ్ రాస్తే ఇక్కడ చూడండి. సపోజ్ నేను ఏం చేశానంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అంటే మన ఇన్పుట్ ఆఫ్ అనేది ఏంటి? స్ట్రింగ్ కి సంకేతం, స్ట్రింగ్ ఇమ్మని చెప్తున్నా. స్ట్రింగ్ ఇచ్చిన తర్వాత ఫర్ ఐ ఇన్ ఏ, ఐ ఇన్ ఏ అంటే ఏ అనే వేరియబుల్లో ఉన్న స్ట్రింగ్ అనమాట. ఇలా ఇచ్చిన తర్వాత ప్రింట్ ఐ అని అంటే ఏం ప్రింట్ అవుతుందంటే చెప్తా చూడండి. సపోజ్ నేను సుమిత్ర, లాస్ట్ లో ఆన్సర్ పెట్టింది అమ్మాయి కదా. సో సుమిత్ర అనే నేమ్ స్ట్రింగ్ ఇచ్చాను. సుమిత్ర అనే స్ట్రింగ్ ఇచ్చి ఇక్కడ నేను ఫర్ ఐ ఇన్ ఏ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ లూప్ అనేది ఇక్కడ ఫర్ ఐ ఇన్ ఏ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎస్ అనేది ఒకసారి వెళ్తుంది. అంటే ఎస్ అనేది ఐలోకి వెళ్తుంది ఫస్ట్. ఇక్కడ చెప్తా చూడండి, ఇక్కడ రాస్తా చూడండి. ఎస్ అనేది ఐ ఇన్ ఎస్, సారీ ఎస్ ఇన్ ఐ. ఎస్ అనేది ఐలోకి వెళ్తుంది. ఎస్ గో టు రాయడం బట్టి ఎస్ గో టు ఐ, ఎస్ గో టు ఐ. తర్వాత అదేమవుతుంది? ప్రింట్ ఐ అన్నాను కదా, ప్రింట్ ఐ అన్నప్పుడు ఏమవుతుంది? ఎస్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత యు, ఓకే, తర్వాత యు గో టు ఐ. సుమిత్రలో యు గో టు ఐ కదా. సో ఫస్ట్ తర్వాత ఎస్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ యు అనే లెటర్ వెళ్తుంది. ప్రింట్ ఐ అన్నాను కాబట్టి యు అని ప్రింట్ అవుతుంది. అంటే నేను స్ట్రింగ్ ఇస్తే ఏం జరుగుతుందని చెప్తున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎం అనేది వెళ్తుంది. ఎం అనేది ఐలోకి వెళ్తుంది. ఐ అనేది ప్రింట్ అవుతుంది. సారీ, ఎం అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సేమ్ అలాగా ఒక లెటర్ తర్వాత ఒక లెటర్ వెళ్తుందండి. ఓకే, ఒక లెటర్ తర్వాత ఒక లెటర్ అనేది వెళ్ళి మనకి ప్రింట్ అయ్యేటప్పుడు అవుట్పుట్ లో ఇలా ప్రింట్ అవుతుంది. మీకు ఇంత క్లియర్ గా చెప్పడానికి కారణం ఏంటంటే మీరు నెక్స్ట్ ఒక స్ట్రింగ్ అనేది దీంట్లోకి వెళ్ళిన తర్వాత స్ట్రింగ్ ని లూప్ నుంచి పాస్ చేస్తే ఏమవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టీ అనేది వెళ్ళింది, తర్వాత హెచ్ అనేది వెళ్ళింది, తర్వాత ఆర్ అనేది వెళ్ళింది. ఓకే, తర్వాత ఏ అనేది వెళ్తుంది. సో అలాగా ఐలోకి ఒక లెటర్ తర్వాత ఒకటి వెళ్ళి చివరాఖరికి మనకు అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, నేను కొంచెం దీన్ని సింప్లిఫై చేస్తాను, కొంచెం నీట్ గా పెడతాను. అవుట్పుట్ లో మనకి ఇలాగా ఒక లైన్, ఒక లెటర్ కింద ఒక లెటర్ సుమిత్ర అని చెప్పేసి ఇట్లా వస్తుంది. ఒక లెటర్ కింద ఒక లెటర్ సుమిత్ర అని చెప్పేసి ఇలా వస్తుంది. మనం ఒక స్ట్రింగ్ అనేది ఇస్తే, ఓకే, మనం ఒక స్ట్రింగ్ అనేది ఇస్తే ఇలా ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ట్రెడిషనల్ గా జరిగేది ఇది. మామూలుగా ఒక స్ట్రింగ్ లోకి, ఒక లూప్ లోకి స్ట్రింగ్ డైరెక్ట్ గా పంపించేసి ఫర్ ఐ ఇన్ ఏ అని ఇలా డైరెక్ట్ గా ఒకటి పంపించేసి ప్రింట్ అయ్యి అంటే జరిగేది ఇది. ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఇప్పుడు సుమిత్ర అనే లెటర్ ఉంది కదా. సపోజ్ ఈ సుమిత్ర అనే ఒక స్ట్రింగ్ ని నేను
5 టైమ్స్ అంటే ఇప్పుడు చూడండి ఈ సుమిత్ర అనే లెటర్ ని ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని సార్లు ప్రింట్ చేయాలంటాను. అంటే SUMITHRA మొత్తం 8 లెటర్స్ ఉన్నాయి. 8 టైమ్స్ ప్రింట్ చేయాలంటే నేను ఏం చేయాలండి? ఈ సుమిత్ర అనే వర్డ్ ని 8 టైమ్స్ ప్రింట్ చేయాలంటే ఈ సుమిత్ర అనే వర్డ్ ని నేను 8 టైమ్స్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలండి? సుమిత్ర అనే వర్డ్ ని 8 టైమ్స్ ప్రింట్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఇక్కడ చూడండి. ఇప్పుడు సపోజ్ ఇదే ప్రోగ్రామ్ ని నేను కాపీ చేస్తాను. చూడండి. ఇప్పుడు చూడండి. ఇక్కడ ప్రింట్ IN A అని అంటున్నాం కదా. IN A అన్నప్పుడు ఇక్కడ ఏ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? S ఒకసారి, U ఒకసారి, M ఒకసారి, I ఒకసారి, T ఒకసారి అలా అవుతుంది కదా. ఇప్పుడు నేను దీని ఇక్కడ ప్రింట్ ఆఫ్ I అంటే లెటర్స్ అన్ని ఒకదాని కింద ప్రింట్ అయ్యింది. అలా కాకుండా నేను ఇది ప్రింట్ ఏ అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? S వెళ్తుంది. S అనేది ఐలోకి వెళ్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు చూడండి. ఇది S ఇన్ I. S అనేది ఐలోకి వెళ్ళింది. కానీ నేను ప్రింట్ చేస్తుంది ఏంటి? ఏని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఏ అంటున్నా. అంటే ఇక్కడ దీన్ని మనం ఇటరేషన్స్ కింద కూడా మనం వాడచ్చు. ఇప్పుడు సుమిత్ర అనే లెటర్ లో 8 లెటర్స్ ఉన్నాయి కాబట్టి మనం 8 టైం ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ ఏ అన్నప్పుడు S అనేది వెళ్తుంది, లూప్ తిరుగుతుంది, ప్రింట్ ఏ అంటున్నాం. తర్వాత U ఒకసారి వెళ్తుంది, నెక్స్ట్ టైం U వెళ్తుంది, తర్వాత సుమిత్ర అని మళ్ళీ రెండోసారి ప్రింట్ అవుతుంది, తర్వాత M ఒకసారి వెళ్తుంది, మళ్ళీ సుమిత్ర అని నేను ఏని ప్రింట్ చేస్తున్నాను. అంటే ఏంటి? ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అంటే ఏమి ఇచ్చాం? అక్కడ సుమిత్ర అని ఇచ్చాం మనం. ఒకసారి దీన్ని మనం టెస్ట్ చేస్తే వి విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఇది చేద్దాం మనం. ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉన్నట్టుంది ఇది. ఇదిగోండి. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఉందో ఆల్రెడీ ప్రోగ్రామ్. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు సాయి కుమార్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సాయి కుమార్ తీసేసి నేను సుమిత్ర అని ఇస్తాను. చూడండి, సుమిత్ర అనే నంబర్ పేరు ఇస్తున్నా. ఫర్ ఐ ఇన్ ఏ అని చెప్పేసి ఏలో ఉన్న లెటర్స్ అన్ని దాంట్లో వెళ్తున్నాయి. ప్రింట్ I అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది చూడండి. ఇదిగోండి సుమిత్ర. ఓకే, సుమిత్ర అనేది ప్రింట్ అయింది కదా. ఇప్పుడు దీని సుమిత్ర అనే లెటర్ ఏదైతే ఉందో ఆ సుమిత్ర అనే ఆ లెటర్ ని ఎలాగైతే స్ట్రింగ్ ఇచ్చానో అలాగే హారిజంటల్ గానే ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు, అంటే హారిజంటల్ గానే స్ట్రింగ్ ని తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, సింపుల్ గా ఇక్కడ సుమిత్ర నుంచి ప్రింట్ అని ఇస్తే, ప్రింట్ I అని ఇస్తే ఒకదానికన్నా ప్రింట్ అవుతుంది. అదే ND I, ND ఈక్వల్ టు ఇచ్చాం అనుకో, అప్పుడు ఏంటి? ఫస్ట్ S ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ప్రింట్ అయ్యి U S పక్కన ప్రింట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ND ఈక్వల్ టు ఇస్తే సుమిత్ర అని వచ్చిందా? ఫైన్. తర్వాత నెక్స్ట్ మనం ఇందాక మనం ఏమనుకున్నాం? ఇందాక కాన్సెప్ట్ లో మనం ఏది? సుమిత్ర. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇదిగోండి ప్రోగ్రామ్ రాస్తాను చూడండి. ఇక్కడ నేను ప్రింట్ ఏ అని ప్రింట్ ఏ అని అంటే ఫర్ ఐ ఇన్ ఏ అని చెప్పి ఏ ఈజ్ ఈక్వల్ టు సుమిత్ర అని చెప్పేసి పెట్టాను నేను. ఫర్ ఐ ఇన్ ఏ అంటే ఏ ఇప్పుడు ఇందులో S ఒకసారి, U ఒకసారి, M ఒకసారి, ఒక లెటర్ తర్వాత ఒకటి వెళ్తుంది కదా. ప్రింట్ ఏ అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, చూడండి ఇక్కడ ఏమవుతుంది చూసారా? సుమిత్ర లెటర్ 8 టైమ్స్ ఉంది, ఇక్కడ 8 టైమ్స్ ప్రింట్ అయింది. ఇది ఒక హిడెన్ లాజిక్ అన్నమాట. అంటే ఇక్కడ మనం స్ట్రింగ్ ని ఇటరేషన్స్ కింద కూడా వాడచ్చు. ఇటరేషన్స్ స్ట్రింగ్స్ ని మనం ఇటరేషన్స్ కింద కూడా వాడుకోవచ్చు మనం. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లాజిక్. ఇప్పుడు చూసారా, ఇదే రకంగా జరుగుతుంది. మనం స్ట్రింగ్స్ కనుక ఇన్పుట్ కింద ఇస్తే ఎలా జరుగుతుంది? అదే కనుక సేమ్ లిస్ట్ ఇచ్చామనుకోండి, అదే లిస్ట్ ఇచ్చినా కూడా చూడండి, లిస్ట్ ఇచ్చినప్పుడు కూడా అదే జరుగుద్ది. ఇక్కడ లిస్ట్ చూడండి, A ఈక్వల్ టు 1, 2.4, హెల్లో, 3 + 5J అని చెప్పేసి ఇచ్చామనుకోండి. ఇక్కడ 3 + 5J ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి
ఆ లిస్ట్ లోని ఇక్కడ 1 2.4 కామాతో సెపరేట్ చేయబడ్డాయంటే ఈచ్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ కింద ఉంటాయి కదా. ఇక్కడ ఫర్ ఐ ఇన్ ఏ అన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ 1 వెళ్తుంది, తర్వాత 2.4 వెళ్తుంది, తర్వాత హల్లో అనే వర్డ్ వెళ్తుంది, ఆ తర్వాత 3+5 అని చెప్పేసి వెళ్తుంది అనమాట. సో సేమ్ మన లిస్ట్ స్ట్రింగ్ ఎలా ఉంటుందో లిస్ట్ అలాగే ఉంటుంది. సేమ్ ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ ఏ అన్నప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనమాట. ప్రింట్ అయ్యి అంటే ఏమవుతుంది చూడండి, 1 2.5 హల్లో 3+5 అని చెప్పేసి ఒకదాని కింద ఒకటి ఇట్లా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది లిస్ట్ లాజిక్. స్ట్రింగ్ లాజిక్ లిస్ట్ లాజిక్ ఒకటేనండి, సేమ్. ఓకే, ఓకే, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను నేను ఇక్కడ. ఇక్కడ ఇది ఫర్ లో ఇఫ్ ఇది ఇక్కడ మనం నెగిటివ్ నెంబర్స్ కూడా ప్రింట్ చేయడం మీకు చెప్పాను కదా లాజిక్. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 0, -10, -1 అని ఇచ్చాను నేను. ఇక్కడ మనం చూసుకుంటే ఐ ఇక్కడ కామా పెట్టుకున్నాం, n ఈక్వల్ టు వేసిస్తే చూడండి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఆన్సర్ చూడండి, 0, -1, 0, -1, -9 ఇలా వచ్చినాయి కదా. సో ఇలా ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్ మీకు ఇందాక మీకు చెప్పాను కదా, సో అలా ప్రింట్ అవుతుంది. లేదు మనకి రివర్స్ లో ప్రింట్ అవ్వాలనుకుంటే కనుక, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 9, 2, -1 అని చెప్పేసి ఇచ్చి ప్రింట్ ఐ ఎలా వచ్చింది చూడండి, 9, 8, 7, 6, 5, 4, 3. ఓకే, సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రేంజ్ ఫంక్షన్ లాజిక్స్ అవన్నీ చెప్పాను. రేపు మీకు లూప్స్ ఉపయోగించి లూప్స్ వైల్ లూప్ చెప్పింది, వైల్ లూప్ కూడా చెప్పాలండి. వైల్ లూప్ ఫర్ లూప్ లాజిక్ అన్ని ఇలా ఉంటాయి. మీకు ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ చెప్పాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మీరు ఆల్రెడీ చేయగలరు. ప్రింట్ 0 to 99 నంబర్స్ అంటే 0 నుంచి 99 నంబర్స్. ఓకే, 0 నుంచి 99 నంబర్స్ ని లైన్ లో ప్రింట్ చేయాలంటే మీరు ఎలా ప్రింట్ చేస్తారు మీకు తెలిసిందే కదా. 99 అంటే 100 తీసుకున్నారు అనుకోండి, 0 to 99 నంబర్స్ వస్తాయి. ఐ కామా అండ్ ఈక్వల్ టు టైప్ చేస్తే ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవుతాయి. ఓకే, ఇది మీకు ఈ లాజిక్ తెలుసు. అలానే ఇప్పుడు ఇంకో లాజిక్ చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఏమన్నానంటే 1 to 100. ఓకే, ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది మీకు ఇవ్వాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ 6 అని ఇస్తున్నాను. 6 ఓకే, ప్రింట్ ఈవెన్ నంబర్స్ బిట్వీన్ 1 to 100. ఓకే, కాన్సెప్ట్ ఇదండి, ప్రోగ్రామ్ ఇది. దీనికి స్పీడ్ గా ప్రోగ్రామ్ చేయండి. 1 నుంచి 100 లోపు ఈవెన్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలి. ఓకే, ప్రింట్ ఈవెన్ నంబర్స్ బిట్వీన్ 1 to 100. 1 నుంచి 100 లోపు మధ్య గల ఈవెన్ నెంబర్స్ మీరు ప్రింట్ చేయండి. మీరు ప్రోగ్రామ్ రాసినాక పెట్టండి, అది నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. 1 నుంచి 100 లోపు అండి, 1 నుంచి 100 లోపు ఈవెన్ నంబర్స్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2, సరే ఇది చూద్దాం. రాశారు మన ఫ్రెండ్ ఎవరు, మన ఫ్రెండ్ ఏం రాశారంటే ఆన్సర్ ఇక్కడ రాసిన చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2, 101 అంటే 100 వరకు వెళ్తుంది, 2 తో డిఫరెన్షియేట్ చేశారు. సారీ ఇక్కడ కిందకు వచ్చేసిందా, ఇది నేను ఇలా తీసుకుంటాను.
ప్రింట్ ఐ. ఓకే, ప్రింట్ ఐ. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ని ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ అక్కడ అలా వర్కౌట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను రన్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2, 101, 2 అని ఇచ్చి ప్రింట్ ఐ ఎండ్ ఈక్వల్ టు అని ఇచ్చేస్తున్నానండి. బికాజ్ ఎండ్ ఈక్వల్ టు అని ఇస్తే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది కదా, అంటే పక్క పక్కన చూసుకోవడానికి. లేకపోతే 100 అంటే అది ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఓకే, చూద్దాం. చూడండి, 2, 4, 6, 8, 2, 4, 6, 8, 10, 12, 14 up to 100. ఫైన్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. జనరల్ గా ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మా ఫ్రెండ్ ఈ అనంతపూర్ నుంచి షేక్ షా చూడంండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ తను ఒక ప్రోగ్రామ్ రాసి చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 101 అని ఇచ్చి ఇఫ్ I %2 = 0 ప్రింట్ ఐ అని చెప్పేసి ఇచ్చాడు. జనరల్ గా ఇది ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్. అది ఇప్పుడు వేరే ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ లో ఇలా డైరెక్ట్ గా మనకి ఇక్కడ 2 లైన్స్ లో మన ఇలా ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ చేసే లాజిక్ అనేది ఉండదు. బట్ ఇక్కడ మనకి పైథాన్ లో చూడండి, 2 లైన్లో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2 తో స్టార్ట్ అయ్యి 101 100 తో ఎండ్ అయ్యి 2 ఇంక్రిమెంట్ అయ్యేలా పెట్టుకుని మనం డైరెక్ట్ గా ప్రోగ్రామింగ్ రాసుకునే వెసులుబాటు అనేది ఉంటది అనమాట. ఓకే, సో ఇది ఇలాగ రాయొచ్చు. వెరీ గుడ్ షేక్ షా, నువ్వు కూడా నీది కూడా కరెక్టే. అది ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ అది. ఓకే, తర్వాత ప్రోగ్రామ్ ఏంటంటే నెక్స్ట్ లాస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోగ్రామింగ్ అండి. ఇది అయిపోయిన తర్వాత మనం క్లాస్ ఎండ్ చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత మీకు టాస్క్లు ఇస్తాను, టాస్క్లు చేసుకుంటారు. నాకు ఈ ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలండి. నాకు ఈ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవ్వాలి. చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ ఎంటర్, ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఫస్ట్ నన్ను ఒక నెంబర్ ఎంటర్ చేయమని అడగాలి. పీడిఎఫ్ నోట్స్ పెడతాను నేను. ఒకసారి లాజిక్ ఉన్నాను. లాస్ట్ ప్రోగ్రామ్ ఇది. నేను ఫస్ట్ ఒక నెంబర్ ఎంటర్ చేయమని అడగలను. నంబర్ ఎంటర్ చేసిన తర్వాత నేను ఎన్ని నెంబర్స్ అయితే ఎంటర్ ఎంత అయితే, ఇప్పుడు సపోజ్ 10 అని ఎంటర్ చేశాను అనుకో, 1 అని వచ్చి ఇక్కడ 2 లైన్లు వచ్చి 10 అని రావాలి, హలో అని రావాలి. 2 అలా 2 లైన్లు వచ్చి హలో అని రావాలి. అలా 10 టైమ్స్ 1, 2, 3, 4, 5 అప్ టు 10 వరకు వచ్చి 10 టైమ్స్ హలో అని రావాలి. హౌ టు డూ దిస్ ప్రోగ్రామ్? ఎవరన్నా చెప్తారా? కెన్ ఎనీబడి ట్రై? ప్రోగ్రామ్ ఎవరన్నా చెప్పగలరండి ఇది? ఈ ప్రోగ్రామ్ ఓకే, నేనే చెప్తా చూడండి. ఫస్ట్ మనం ఈ ప్రోగ్రామ్ మనం ఏం చేస్తాం? A = int input of అని చెప్పేసి ఇచ్చాను. A = int input of అని చెప్పేసి ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఫర్ I in range, ఫర్ I in range ఆఫ్ ఎంతండి? A. ఫర్ I in range ఆఫ్ A అంటే ఏ అయితే లెటర్ లో ఎంత అయితే ఇచ్చానో అంత ఇమ్మని చెప్పేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ప్రింట్ ఏమనవ్వాలి? I, I అనేది, అంటే అక్కడ I అనేది నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇప్పుడు సపోజ్ నేను 10 అని ఎంటర్ చేశాను అనుకో, అక్కడ ఏమవ్వాలి? 10 అని ఎంటర్ ఇక్కడ నేను ఏం చేయాలంటే ఇక్కడ
10 అని ఎంటర్ చేశాను అనుకో 0తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 10 అని ఎంటర్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఏ ప్లేస్ లో 10 ఉంది, ఇక్కడ ఏ ప్లేస్ లో నేను ఇక్కడ 10 ఇచ్చాను నేను. ఇక్కడ నేను చూడండి ప్రింట్ ఐ కామా అని చెప్పేసి అన్నాను అనుకోండి, ప్రింట్ ఐ కామా అంటే స్టార్టింగ్ ఇక్కడ ఏమవుతుంది 0తో స్టార్ట్ అవుతుంది. ప్రింట్ 10 అని ఇస్తే ఇప్పుడు ఇక్కడ నేను ప్రింట్ ఇక్కడ నేను 10 అని ఇచ్చాను అనుకోండి ఎగ్జాంపుల్ 10 అని ఇస్తే డైరెక్ట్ గా ప్రింట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేయాలి, ఇక్కడ మనకి 1 అని ప్రింట్ అవ్వాలి కదా, i+1 అని ఇచ్చుకోండి. ఇక్కడ i+1 అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఏ ప్లేస్ లోకి 10 అండి, 10 అంటే స్టార్టింగ్ 0తో స్టార్ట్ అవుతుంది, 0+1 అంటే 1 అవుతుంది కామా. ఇప్పుడు ఆ 2 లైన్స్ రావాలని చెప్పాను కదా, సో 2 లైన్స్ రావాలంటే ఏం చేయాలి, అవి ఏంటి నార్మల్ స్ట్రింగ్ డేటా కదా. సో నేను అక్కడ ఏం చేశానంటే ఆ 2 లైన్స్ కోసం 2 లైన్స్ ఇట్లా ఇచ్చి కోటేషన్ ఎండ్ చేశాను. ఓకే, 2 లైన్స్ అలా ఇచ్చి కోటేషన్ అనేది ఎండ్ చేశాను. ఎండ్ చేసిన తర్వాత అక్కడ కామా పెట్టాను. అంటే ఇప్పుడు i+1 అంటే 0+1 అనేది ప్రింట్ అయ్యింది, తర్వాత 2 లైన్స్ వచ్చినాయి, 2 లైన్స్ ప్రింట్ అయింది యాజ్ ఇట్ ఈస్. తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏం చేశాను, నేను మళ్ళీ కొటేషన్ స్టార్ట్ చేసి హలో అని చెప్పేసి కొటేషన్ ఎండ్ చేశాను. ఇప్పుడు ఇది రన్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఏమవుతుంది 0 వెళ్తుంది, 0+1 అంటే 1 ప్రింట్ అవుతుంది, 0+1 అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత నేను ఇది 2 కొటేషన్ కామా ఇచ్చి 2 కొటేషన్ మధ్యలో ఇచ్చాను కాబట్టి కామా ఇచ్చాను కాబట్టి ఇక్కడ 1 తర్వాత ఒక స్పేస్ అనేది జనరేట్ అయింది. జనరేట్ అయిన తర్వాత ఇక్కడ నేను కొటేషన్స్ లో 2 లైన్స్ ఇచ్చాను కదా, ఆ 2 లైన్స్ స్పేస్ తర్వాత యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతాయి. ఓకే, 2 లైన్స్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతాయి. మళ్ళీ ఈ కొటేషన్స్ ఈ 2 కొటేషన్ తర్వాత నేను కామా ఇచ్చాను కాబట్టి దీని తర్వాత ఒక స్పేస్ అనేది జనరేట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ కొటేషన్స్ లో హెల్లో అని ఇచ్చాను కాబట్టి హెల్లో అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత స్టోరీ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ అప్పుడు 0 అయిన తర్వాత ఇప్పుడు 10 అన్నాను కదా, 10 అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నేను లూప్స్ లో 0 to 9 అనేది వెళ్తుంది. 0 to 9 అంటే ఇక్కడ 0 వెళ్ళినప్పుడు 0+1 అయింది. నెక్స్ట్ వెళ్ళినప్పుడు నెక్స్ట్ వెళ్తే ఏమవుతుంది 1 వెళ్తుంది, ఐలోకి 1 వెళ్తే 1+1 అంటే 2 ప్రింట్ అవుతుంది. ఇక్కడ 1+1 2 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ గా 2 లైన్స్ అలా ప్రింట్ అవుతుంది, హెల్లో అనేది కూడా యాజ్ యూజువల్ గా ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఐలోకి 2 వెళ్తుంది, 2 వెళ్తే మళ్ళీ ఇక్కడ 2+1 ఎంత 3 అవుతుంది, 2+1 3 అవుతుంది, 3 హెల్లో అవుతుంది. అలా మనం ఏ అనేది ఎన్నిసార్లు ఎంత నెంబర్ ఇస్తే అన్ని సార్లు హెల్లో అని చెప్పేసి అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ యొక్క బిహైండ్ లాజిక్ అదనమాట. చాలా మంది చేశారు i++ అని పెట్టారు, i++ అని చెప్పడం కన్నా డైరెక్ట్ గా i+1 అని పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, i+1 అని పెట్టుకోండి. వెరీ గుడ్. ESKP వాసవి చాలా స్పీడ్ గా ఉన్నారు మీరు. అండ్ కిషోర్ రెడ్డి ఇస్ ఆల్సో రైట్, బాగా చేశారు ప్రోగ్రామింగ్. కాకపోతే ఇక్కడ i అని పెట్టకూడదు. ఇక్కడ నేను 1,3 అనలేదు, ఎన్ని నంబర్స్ ఎంటర్ చేస్తే అన్ని నంబర్స్ అన్నాను కాబట్టి పైన ఒక ఇంటిజర్ కి కస్టమైజ్డ్ ఇంటిజర్ ఇన్పుట్ తీసుకొని ఇక్కడ i+1 పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, i+1 అని పెట్టుకుంటే సరిపోద్ది. వెరీ గుడ్, ప్రోగ్రామ్ రాశారు. 1,a+1 అని పెట్టారు. a+1 అని అవసరం లేదు, డైరెక్ట్ గా మనం ఏ అని పెట్టుకుంటే సరిపోతుంది, ఇక్కడ మార్చుకుంటే సరిపోతుంది. బట్ దిస్ ఈస్ ఆల్సో రైట్. ఇక్కడ 1, ప్రింట్ i, end ఈక్వల్ టు ప్రింట్ హెల్లో ఇలా కూడా చేయొచ్చు. బట్ ఇదంతా ఎక్కువ లైన్స్ అవుతుంది. చెప్పాను కదా ప్రోగ్రామ్ అనేది వీలైనన్ని తక్కువ లైన్స్ రాయాలని. సో అందరూ ట్రై చేశారు, చాలా బాగా ట్రై చేశారు, బాగా వచ్చింది. అందరికి ఆన్సర్స్ ఆల్మోస్ట్ అందరి రైటే, చిన్న వేరియేషన్స్ ఉన్నాయి అంతే కానీ, బట్ ఎవరి కాదు యూనిక్ గా ఉన్నాయి ఆన్సర్స్ అన్ని కూడా. దట్ ఈస్ గ్రేట్ థింగ్. సో దిస్ ఈస్ అబౌట్ ఫర్ లూప్స్ అనమాట. సో నేను ఇప్పుడు ఫర్ లూప్, ఇప్పుడు ఇఫ్ కాన్సెప్ట్ అయిపోయింది, మనకి ఫర్ కాన్సెప్ట్ అయిపోయింది కాబట్టి నేను ఈ రోజు ఇఫ్ కాన్సెప్ట్ కి ఫర్ కాన్సెప్ట్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ నేను ఇప్పుడు ఇస్తాను. నేను మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చాను కదా, అవి కొన్ని మీరు చేయకపోవడం కారణం ఏంటంటే కొన్ని ఫర్ లూప్స్ అండ్ ఇఫ్ కాన్సెప్ట్ కి రిలేటెడ్ గా ఉన్నాయి. సో ఇప్పుడు ఇంతకు ముందు మీకు టాస్క్ కి సంబంధించి ఇచ్చాను కదా, అవన్నీ కంప్లీట్ చేయండి. అలాగే ఇప్పుడు మళ్ళీ నేను ఇస్తాను, అవి కూడా కంప్లీట్ చేయండి. రేపు ఫర్ లూప్ తోని ప్యాటర్న్స్ ఎలా ప్రింట్ చేయాలనేది నేర్చుకుంటాం. వైల్ లూప్ ని ఫర్ లూప్ కి వైల్ లూప్ కి డిఫరెన్స్ చూస్తాం. అలాగే కొన్ని మైనర్ టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్.
హ్యావ్ ఎ నైస్ డే. సో ఇప్పటికి క్లాస్ ఇప్పటి వరకు చెప్పింది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే పైన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గ్రూప్ లో అడగచ్చు. ఐ విల్ హ్యాండిల్, నేను మీకు చెప్తాను నేను. ఓకే థ్యాంక్ యూ సో మచ్.